శివాయ గురవే నమః. 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 కాబట్టి జీవ లక్షణంతో ఉన్నారు అంటే బుద్ధికి సత్యం అర్థం కాలేదని. బుద్ధి స్థిరంగా ఉన్నప్పుడు సత్యము చక్కగా అవగాహనకు వస్తుంది. ఆ సత్యాన్ని ఆచరణలో పెట్టగలుగుతారు. విషయభోగానురక్తి కలిగి ఉండటం జీవ లక్షణం. ఈ లక్షణం అంటే ఈ గుణం మనసులో దాగి ఉన్నంత కాలము అంటే లేసమాత్రమైనా సరే ఈ జీవ లక్షణం ఒక్క విషయము అని అన్నా సరే, చాలా చిన్న విషయం అండి అన్నా సరే, ఏదైనా సరే మీరు ఆ మనసులో దాచుకుని ఇది ఒట్టిగా సమర్థింపుకి దాచుకోవటం అని అంటారు. మీలో ఉన్న కోరికలో మీకు దేని మీద ఆసక్తి ఉందో ఇదన్నీ మీరు ఎవరికి సమర్థింపులతో చెప్తారు తప్ప ఎవరికైనా మీకు తెలుసది నిజంగా అది అవసరమైనదా కాదా. కాబట్టి ఇక్కడ అవి ఉన్నంత కాలము ఈ యొక్క మీకు కనపడేవి వినపడేవి మీరు అనుభవించేవి అన్నీ కూడా నిజమనే అనుకుంటారు. వాటి ఆకర్షణలకు వికర్షణలకు లోనవుతూ ఉంటారు. అంటే మీలో ఆ యొక్క రాగద్వేషాలనండి బాహ్యంది చెప్పేదేమిటి రకరకాలు వాటన్నిటికీ కూడా మీరు లోనవుతారు. అంతర్ధానంగా అంటే లోపల కోరికలున్న జీవుడు వాడికి అన్నీ కూడా ఈ నియమాలు ఈ లక్ష్యము ప్రతిదీ కూడా వాడికి వ్యతిరేకంగానే అనిపిస్తుంది. ఎందుకంటే వాడి మనసులో బలీయమైన కోరిక ఏదో సాధించాలి, ఇంకోటి ఏదో చెయ్యాలి, నేనుని నిరూపించుకోవాలి. ఏమిటి నేను ఆ నేను నశిస్తుందిరా అంటే కూడా కాదు, ఈ నేనుని నిరూపించుకోవడానికి వాడు నానా అవస్థలు. దేనికి మరి ఆ అవస్థ? దానివల్ల ప్రయోజనం లేదు. వాడికి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. బాధపడుతూనే ఉంటాడు. అయినా సరే కాబట్టి వాడికి ఈ బోధంతా కూడా వ్యర్థం అనిపిస్తుంది. ఏదో తినాలని ఉన్న వాడికి మీరు ఎన్ని చేసినా అవి సహించం. ఏదో వాడి మనసులో ఏదో ఉంటుంది. ఇదంతా కూడా మీరు వాడిన పదాలే. వాడి మనసులో ఏదో ఉంది అని. అలాగే వాడికి ఈ బాహ్య ప్రపంచంలో ఎన్నో విషయాలు. ఆ విషయాల్లో దేని మీదైనా సరే లేసమాత్రంగా ఉన్నా ఇహ వాడు ఇక మరీ కొంచెం మనం కాస్త కఠినంగా చెప్పాలంటే వాడి గతి అధోగతే. ఎందుకంటే వాడు దానికోసం నానా తిప్పలు పడుతూ ఉంటాడు. అబద్ధాలు ఆడతాడు, ఇంకోటి అంటాడు, ఏదేదో చెప్తాడు. ఎక్కడా కూడా వాడు సుఖంగా శాంతిగా ఉండలేడు. అది లేస మాత్రమైనా సరే. వాడికి ఆ కోరిక తీరినా కష్టమే, తీరకపోయినా కష్టం. కాబట్టి కోరికల గురించి అనేది చాలా సార్లు చెప్పబడింది.
అంత పెద్ద ఇప్పుడు దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సిందే. బలీయంగా ఉండటం వలన ఈ యొక్క బోధ వాడికి వ్యతిరేకంగానే అనిపిస్తుంది. వింటాడు, వినటంలో పెద్ద బాధ ఏముంది, వింటాడు. కానీ వ్యతిరేకమైన భావనలు వాడిలో కలుగుతాయి. దానికి తగ్గట్టుగా అంటే ఆ సమర్థింపుగా వాడు ఏవేవో అంటూ ఉంటాడు. ఎంతో మంది వింటారు, ఈ వయసులో ఎందుకు, ఏదో ముసలాళ్ళు అయ్యాక, ఏమిటి ముసలాళ్ళు అయ్యాక చేసేది, చెప్పింది వినపడనప్పుడు బోధ ఎక్కడ వినపడుతుందండి, ఎంత మిషన్ పెట్టుకుంటే, కూర్చోలేడు, నీరసం, ఇవన్నీ ఉంటాయి. చాలా చోట్ల కొంతమంది ఇవన్నీ వింటారు. ఈ వయసులోనే ఎందుకు నీకు, ఇంకా చాలా జీవితం ఉంది, ఆ జీవితం బాగుండటానికి కోసమే ఇప్పుడు ఇది మనం బ్రహ్మంగా ఉండాలి, ఆచరణలో పెట్టాలి. మిగతా జీవితం అంతా కూడా ఈ టెన్షన్స్ లేకుండా, ప్రతి బంధం నీకు టెన్షన్ కలిగించేదే, అందులో ఏమి సందేహం లేదు. ఏ బంధం పట్ల అయినా సరే నీకు ఎప్పుడు అంటే సర్వకాల సర్వావస్థల యందు ఒకే రకంగా నువ్వు ఉండలేవు. ఇది అందరికీ బాగా అనుభవమైనదే. అయినా ఆ బంధాల పట్ల వ్యామోహం పోదు. ఎందుకు అంటే జీవ లక్షణం. వాడు బ్రహ్మం అయితే కదా, బ్రహ్మం అయ్యాడు అనుకోండి, ఏ బంధాలు ఏమీ మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి పోవు, మీరు ఎక్కడికి పోరు. కానీ ఏ కాలంలో, ఏ సందర్భంలో, ఏ విధంగా ప్రవర్తించాలనేది మీకు స్ఫురణ వస్తుంది. సినిమా డైలాగులు ఉంటాయి చూసారా, అబ్బా పర్ఫెక్ట్ డైలాగ్ ఇక్కడ, అది ఇదని మీరు అంటారు కదా సినిమాలు చూసినప్పుడు. అసలు కరెక్ట్ గా ఈ సిచ్యువేషన్ కి ఆ డైలాగులు సరిపోయాయండి అంటారు. అది ఆ స్క్రిప్ట్ రాసిన వాడు ఆలోచించి ఏదో రాస్తాడు, ఆలోచించి మార్చుకుంటాడు రకరకాలు. అదే మీరు బ్రహ్మం అయితే ఆలోచించాల్సిన అవసరము స్క్రిప్ట్ ఎందుకండి, ఆ సమయానికి తగ్గట్టుగా మీలోంచి మీ ప్రవర్తన అనండి, మీ వాక్ అనండి, అన్ని కూడా చక్కగా ఉంది. ఎందుకంటే మనసులో ఉన్నది ఈ స్క్రిప్ట్లన్నీ తయారు చేసిన వాడే బ్రహ్మం. బ్రహ్మంకి ఇది చేత అవుతుంది, ఇది చేత కాదు అనేది ఎక్కడుంది అసలు, ఉండదమ్మా, లేదు. ఏది లేదు. కాబట్టి ఎంత హాయిగా ఉండొచ్చు. లేకపోతే ప్రతిరోజు గోలే, వీడేమంటాడు, వాడేమంటాడు, వీడంటే ఏం చెయ్యాలి, అనకపోతే ఏం చెయ్యాలి, ఎన్నో. ఇక వాడు అన్నప్పటి నుంచి ఒక గోల, అనకపోతే ఇంకో గోల. ఆ బుర్రలో అంటే బుర్ర ఎప్పుడు ఖాళీగా ఉండదు, బుద్ధి కదా, అది ఆలోచిస్తూనే ఉంటుంది, ప్లాన్లు వేస్తూనే ఉంటుంది, రకరకాలుగా చేస్తూనే ఉంటుంది, ఇది అంటుంది, అదంటుంది, ఏదేదో అంటుంది. అది ప్రశాంతంగా ఉండనిది, ఎందుకంటే జీవ లక్షణమే అది. కాబట్టి ఆ జీవుడు అనేవాడు ఎప్పుడైతే సాక్షిగా అయిపోతాడో, నిశ్చలంగా ఉంటాడో, అంటే తన బుద్ధిని నియంత్రించుకోగలిగే స్థితి కలిగి ఉంటాడో వాడు జీవుడు, అప్పుడు వాడు బ్రహ్మమే. నీ బుద్ధి నీ నియంత్రణలో ఉంది అంటే నువ్వు బ్రహ్మం, వేరే ఏం లేదు. అక్కడ బుద్ధిని నియంత్రిస్తే భయం, అమ్మో బుద్ధిని నియంత్రిస్తే వీడిని తిట్టచ్చో, వీడిని అనొచ్చో, అనకూడదో, వీడు మళ్ళీ నన్ను చూస్తాడా చూడడా, ఎన్ని రకాలో. అసలు అంత భయం అక్కర్లేదురా. నీవే నీ చిన్నప్పుడు నువ్వు నీ బుద్ధి అనుసారం లేవా, అప్పుడు లేడా బ్రహ్మన్ నీలో ఉన్నాడుగా, అప్పుడు నువ్వు బతికేవుగా. చిన్నప్పుడు సంగతులు చెప్పినప్పుడు విని నవ్వుకోవటం లేదు, చిన్నప్పుడు వాడు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడని. ఇవి రకరకాలు, ఇవన్నీ కూడా ఎప్పుడైనా నీలో ఆ బ్రహ్మ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఇంకా ఉన్నది బ్రహ్మమే అని తెలిసింది, చేసేది చేయించేది చెయ్యబడేది కూడా అని తెలిసిన తర్వాత కూడా ఆ బుద్ధినే వాడుతున్నారు. అది డబ్బు సంపాదన, బంధుత్వాల గోల, ఇంకోట. ఎందుకంటే వాడికి ఇది ఈ బోధ వ్యతిరేకం అనిపిస్తుంది. గురువు మాటలు రుచించవు, ఎందుకు వచ్చిన గురువు అనుకుంటాడు. గురువు నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాడిలో ఆ జీవ లక్షణం అధికమైన కొద్దీ వాడు ఈ గురువుల దగ్గర అనివ్వండి, బోధలు అనివ్వండి, వాడికి రుచించవు.
వాడికి రుచించదు. ఎందుకంటే భయం. హ్మ్. గురువు దగ్గర ఉంటే ఇది ఆచరణలో పెట్టమంటాడేమో, తిడతాడేమో, ఇలా హ్మ్. రకరకాలు. కానీ వాడు వేరే వాళ్ళని తిట్టిన సంగతి వాడికి గుర్తుండదు. ఒరేయ్ బాగుపడరా అని వాడికి బుద్ధులు చెబుతాడు. మరి వాడికి బుద్ధులు చెప్పినప్పుడు నీకు బుద్ధి చెప్తే నీకెందుకు కోపం రావాలి? అదే. అంతే. నువ్వు ఇంకోడికి బుద్ధి చెప్పావు. వాడు నీ అంత వాడైనా, నీకన్నా పెద్దవాడైనా బుద్ధి చెప్పడంలో అందరూ ముందుంటారు కదండీ! బుద్ధులు బాగా తెలుసు అన్నట్టుగా చాలా ఇదిగా హ్మ్. ఉంటారు కదా! అవునమ్మా. కానీ అదే మళ్ళీ వీడికి ఎవడన్నా బుద్ధి చెప్తే ఎంత కోపం వస్తుంది చూడండి. ఈగో ప్రాబ్లమ్. అహంకారం. దానికి ఫస్ట్ పాయింట్. అవును. అది ఎంత ఇదొస్తుందో పాపం. హ్మ్. భరించలేడు వాడు. దట్ అవునమ్మా. వీడా నాకు చెప్పేది. మరి వీడు చెప్పినప్పుడు అవన్నీ గుర్తుండవు కదా! హుహు. ఇందులో అద్వైతము అద్వితీయమైనది ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఇవన్నీ విన్నాడు, చదివాడు, యాక్సెప్ట్ కూడా చేశాడు. ఆచరణలో హ్మ్. అనేసరికి మరి ఇవన్నీ పోతాయి కదా అనుకుంటాడు. ఏది హ్మ్. పోతాయి? నీ సహజ లక్షణంలో నీవు ఉంటావు కదా! ఇంకా బాధ అవును. ఏముంది అసలు? ఇది. ఉండదమ్మా. ఎందుకంటే జీవ లక్షణాన్ని వాడు వదులుకోదలుచుకోలేదు. మరి ఇక జీవుడుగానే పోతానని వాడు నిర్ణయించుకున్నప్పుడు ఏ బోధ రుచిస్తుందండి? హ్మ్. షుగర్ వస్తే ఉందిలే, నేను స్వీట్లే తింటాను అంటే ఏం చేస్తాడండి డాక్టర్ మటుకు పాపం? ఏం చేయలేడు. నీ అవునమ్మా. ఇష్టం అంటాడు. అంతకన్నా ఏమంటాడండి? హ్మ్. అంతేనండి. అంతే తప్ప అక్కడ వేరే ఆయన ఎవరైనా ఏం చేయగలరు? నేను ఇంతే అంటే ఏం చేస్తారండి ఎవరైనా? ఏం గురువులు ఏం చేయ చేస్తారు ఎవరైనా? అందుకే అవును. సామెత గుడ్డి గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్ళగలం గాని తాగించగలమా అని హ్మ్. సామెత. అవును. ఏదైనా అంతే మొండి వాళ్ళకన్నా మించిన వాడున్నాడా అని. హ్మ్. కాబట్టి మొండి అంటే ఇక్కడ అర్థం ఏంటి? అదే తాను పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు. యెస్ నేను ఇంతే. నా అభిప్రాయం ఇదే నేను మార్చుకోను. హ్మ్. నేనేదో సాధించి తీరుతాను. మరి ఇప్పటివరకు ఏం సాధించావురా? ఇప్పుడు 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 50 ఏళ్ళు అందరికి ఉన్నాయి. ఏం సాధించావురా? పోనీ లేదు. దానివల్ల నీకేం ఆనందం లభించింది? ఎంతసేపుంది ఆ ఆనందం? వీటన్నిటికి వాడి దగ్గర సమర్థింపులున్నాయి గానీ, సమాధానాలు లేవు. ఎందుకంటే ఆ భాగ్యం అంతా నశించేదే. హ్మ్. రిటైర్ అవ్వలేదా? నువ్వెంత హయ్యర్ పొజిషన్‌లో ఉన్నా వాడు నిన్ను తీసుకెళ్ళి, ఇక చాల్లే వెళ్ళు ఇంటికి అనలేదు. ఏదో అమెరికాలో అక్కడ ఉద్యోగాలు ఎన్నాళ్ళైనా చేయంటే మరి ఏం చేస్తారక్కడ? ఏ బంధం అవును. ఎవరిని పోదు. అందరూ ఇండిపెండెంటే చిన్నప్పటి నుంచి. హ్మ్. వాడికి అద్వైతం తెలిసే ఛాన్స్ ఉంటే కదా! అద్వైతం తెలిసిన వాళ్ళందరూ రమణ మహర్షి దగ్గరికొచ్చారేదో అది వదిలేసి. అవునమ్మా. హాయిగా లేరండి ఇక్కడికొచ్చి ఎంతో మంది ఎన్నో చోట్ల ఉన్నారు. హ్మ్. చాలా ఆశ్రమాల్లో ఉన్నారు. అవునమ్మా. వాడికి తెలిసిన వాడు అక్కడ ఉండలేడు కాబట్టి వాడొచ్చేసాడు. హాయిగా లేడిక్కడ. ఉంటారమ్మా. వాడున్నాడు. ఉన్నారు. జీవ అవును. లక్షణం వదిలితే ఉన్నది హాయే. హ్మ్. బ్రహ్మమే. హ్మ్. బయట ఎంత ఎండ ఉండనివ్వండి, వాన ఉండనివ్వండి, తనింట్లో తానున్నవాడు ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటాడు కదా! హమ్మయ్య అని. అవునమ్మా. ఎందుకు వాడికి తెలుసు నేను సురక్షితంగా ఉన్నాను. హ్మ్. సురక్షితంగా అనుకున్నప్పుడే వాడు ప్రశాంతంగా ఉంటాడు. అదే ఏ పాడుబడిన ఇల్లనుకోండి, వాడు ఇంట్లో ఉంటే వాడు ప్రశాంతంగా ఉంటాడా? ఎప్పుడు కూలిపోతుందో అని భయంతో. అవును. కాబట్టి నువ్వు ఆ బ్రహ్మం అయిపోతే నీకసలు సురక్షితమేరా, నీకసలు ఆపదే లేదు అని చెప్పినా కూడా ఇక్కడ మటుకు వాడు యాక్సెప్ట్ చేయడు. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఈ నేను వాడు ఆ నేను తోటే ఇది చేస్తాడు. హ్మ్. నేను అంటాడు కాబట్టి. ఇంక హ్మ్. వేరే ఏం లేదు వాడు. అహంకారం. ఈ నేను ఐడెంటిటీని ఇక్కడ వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే, బాహ్యంలో ఎలా ఉన్నా వాడు కావాలి అంటే తన ఐడెంటిటీని గూడా అక్కడ మర్చిపోతాడు గూడా. హ్మ్. ఒకటి ఏదన్నా పొందాలి. కానీ ఇక్కడ పూర్తిగా ఐడెంటిటీ ఉండట్లేదు అంటే వాడికి బాధ. ఇక్కడ వీడికి అర్థం కాని విషయం ఏంటంటే, ఒరేయ్ వెధవా! నీవు జీవుడిగా ఐడెంటిటీ కోల్పోయి బ్రహ్మము అని ఐడెంటిటీ పొందుతున్నావురా అంటే అది వాడికి అర్థం కాదు. ఏ నశించే జీవుడు ఐడెంటిటీ గొప్పదా? బ్రహ్మంగా ఉండటం గొప్పదా? మరి రమణ మహర్షి బ్రహ్మమై ఎన్ని సంవత్సరాలయింది? దేహాన్ని త్యాగం చేసి ఎన్ని సంవత్సరాలైంది? అయినా ఆయన్ని గుర్తుపెట్టుకోలేదా? పెరియవారిని, ఓ అవును. రామకృష్ణ పరమహంసని, హ్మ్. వివే అంటే ఆ గొప్పవాళ్ళు దేహాన్ని విడిచినా వాళ్ళదుంది కదా! అవును. మరి నీ ఇంట్లో గూడా
ఇంట్లో అనండి, ఇంక వేరే అనండి. జీవుడుగా వెళ్ళిన వాళ్ళవి ఏమున్నాయండి? మీ దగ్గర ఫోటోలే లేవని ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఉమ్. ఫోటోలు మటుకు ఉన్నాయా వాళ్ళకి? ఉండే ఉండే ఎదుక్కోవాలి ఇప్పుడు ఎక్కడున్నాయి. అప్పుడు సెల్ ఫోన్లు ఉంటే మటుకు అందులో ఉంటాయండి, స్టోరేజ్ ఫుల్ అని కొన్ని తీసేస్తారు. అవును. ఎన్నో రకాలు ఇక్కడ. ఇది అని ఎక్కడుంది అసలు? ఏది లేదు. కాబట్టి జీవలక్షణం ఉన్నన్ని రోజులు జీవలక్షణం కూడా కోరికే. ఐడెంటిటీ అనేది పెద్ద కోరిక. ఉమ్. కాబట్టి ఇవన్నీ కూడా విరుద్ధంగా అనిపిస్తాయి. విపరీత భావన, ఉమ్. ఆ అవును. జీవలక్షణం, ఆ కోరికలు బలీయంగా ఉండటం వలన నానా గోల. ఉమ్. కాబట్టి మరల మరల ఈ యొక్క శ్రవణ మనన నిధిధ్యాసనలు చేయవలసినదే. అది మరి పొట్టుపోయని మనం చాలా సార్లు ఆ విధంగా నీలో ఆ అద్వయమైన బ్రహ్మ స్థిరంగా ఉండే వరకు. అందుకే మీ చేత పారాయణలు లేదా ఎందుకండి, పొద్దున ఒక గంట సాయంత్రం ఒక గంట చాలండి అనుకుంటే ఆ అవును. తర్వాత ఆ గంట కూడా టైం ఉండదు మీకు. ఆ అవును. గంట కూడా టైం ఉంటుందా? ఉండదు. ఇప్పటికే చూడండి, ఇక్కడ కూర్చున్న గంట సేపు కూడా ప్రశాంతంగా కూర్చునే వాళ్ళు ఎంతమంది, మనసులో అవును. ఏమైపోతోంది అన్న గోల ఎంతమందికి, దిక్కులు చూసేవాళ్ళు కొంతమంది, సెల్ ఉమ్. చూసేవాళ్ళు కొంతమంది, ఎన్ని రకాలు ఉన్నారు ఇప్పుడు. ఉమ్. ఇప్పుడు 30 మందో 40 మందో ఉంటుంటారు ఇక్కడ క్లాస్ లో జాయిన్ అయిన వాళ్ళు. కానీ ఎంతమంది మనసా వాచా కర్మణ వింటున్నారు? అవును. ఎంతమంది అంటే అత్యంత భక్తి శ్రద్ధలతో ఇక్కడే మనసుని లగ్నం చేసి వింటున్నారంటే నిజంగా సందేహం. ఉమ్. ఎవరికి వాళ్ళకే. ఈ కాసేపు ఇప్పుడు నేను అన్న మాటకు ఆ కాసేపు మళ్ళీ శ్రద్ధ పెడతారు, అందులో సందేహం ఏం లేదు. మరలా ఎందుకంటే ఉమ్. జీవలక్షణం. కానీ అవును. ఎప్పుడైతే నీ బుద్ధి అలా స్థిరంగా ఉంటుందో, ఆ ఉండటం కోసమే బోధన వినాలి శ్రద్ధాభక్తులతో. విన్నదాన్ని మరల మననం చేయాలంటే మరల మరల వినాలి. అద్వైతమే అంటే నీ యొక్క మాట చేత అన్ని కూడా ఆ అద్వైతం అయినప్పుడు మాత్రమే నీలో అది స్థిరంగా నిలబడుతుంది, నీ బుద్ధి అందులో లయం అవుతుంది. లేకపోతే పిల్లవాడు ఎలా ఉంటాడండి? చంచలంగా ఉంటాడు వాడు. వాడు ఇప్పుడు ఇది అవును. అంటాడు, తర్వాత అది అంటాడు, ఇంకోటి అంటాడు, ఇంకోటి అంటాడు. ఇప్పుడు ఇది తింటా అంటాడు, ఒక 2 ముద్దలు తినాక వద్దు నాకు అది అంటాడు. నువ్వే ఉమ్. కదరా అడిగేవని, నువ్వు ఎంత మొత్తుకుంటే మటుకు వాడు తింటాడా? చంచలం వాడు. బాలం, బాల అవస్థ అంటారు, ఉమ్. బాల్యావస్థ అనండి, లేదా బాల్య చాపల్యం. ఉమ్. కాబట్టి ఇంకా నువ్వు మరి ఇంత అద్వయాన్ని విని కూడా అద్వైతాన్ని ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని తెలిసి కూడా ఇంకా ఎందుకురా ఆ చంచలత్వం? అది బాధ. ఉమ్. ఉంచుకో. కాబట్టి ఇవన్నీ మరల మరల చేసినప్పుడే రెండవది లేదనే సత్యం నీకులో దృఢంగా నాటుకున్నప్పుడు మాత్రమే ఈ యొక్క ఈ అలజడి తగ్గిపోతుంది, ఈ గోలంతా తగ్గిపోతుంది. ఇక గోలు ఉండదు, ఉమ్. పరమానందంగా ఉండగలుగుతాం. కోరికలు అవును. ఉండవు అంటే అర్థము విపరీతమైన కోరికలు ఉండవు. సహజంగా అంటే ఏది నీకు కావాలో ఆ కోరికలు ఉంటాయి. ఉమ్. చెప్పుకున్నదే ఎన్నోసార్లు, నీకు కావాల్సింది వండుకోవచ్చు, తినచ్చు, కావాల్సిన చోటుకి వెళ్ళొచ్చు, అన్ని చేయవచ్చు, ఏది నువ్వు మానక్కర్లా. కానీ ఉమ్. విపరీతమైనది ఏది నీది అకౌంట్ లో లేదో దాని గురించి, నీ అకౌంట్ లో ఎన్ని ఉంటే అన్నీ ఇస్తారు కదండి బ్యాంక్ వాళ్ళు. అవును. అంతేగాని ఎక్కువ మంది ఎలా ఇస్తారు? లేదు. అలాగే బ్రహ్మ నీ అకౌంట్ లో ఏం రాశాడో అదే. నీ అకౌంట్ లో లేని దానికోసం నువ్వు తాపత్రయ పడినప్పుడు నానా అవస్థలు నువ్వు పడవలసిందే. నీ బుర్ర ఎప్పుడు స్థిరంగా ఉండదు గాక ఉండదు. ఉమ్. ఎందుకంటే అది నీ అకౌంట్ లో లేదు. కానీ అది వాడికి గ్రహింపుకి వస్తుందా? గ్రహించినా వై నాట్, ఐ విల్ ట్రై, ఐ విల్ ఉమ్. గెట్, ఐ డూ సంథింగ్. ఏమిటి డూ సంథింగ్? ఆయన ఆజ్ఞ లేదే చీమైనా కుట్టదంటుంటే నేనేదో చేసేస్తాను, నేనేదో అంటే ఎలా అవుతుంది? అవ్వదు. అవ్వదు. కాబట్టి మనసు సహకరించాలి, బుద్ధి, మనసు అంటే ఆ బుద్ధి సహకరించాలి. ఆ స్థితికి వచ్చే వరకు శ్రవణ మననాలు, విధి నియమాలను, సత్సంగ చర్చలను విడిచిపెట్టరాదు. అంటే ఈ బోధలు విడిచిపెట్టరాదు, వింటూనే ఉండాలి. నీ మనస్సులో ఆ బుద్ధి ఇది ఎప్పుడో ఒకప్పుడు అది వచ్చి తీరుతుంది. ఎందుకంటే ఉమ్. నువ్వు ప్రయత్నం చేయటం లేదు,
ఈ బ్రహ్మ నియతిలో నీకు రాసి పెట్టింది, దాన్ని యాక్సెప్ట్ చేయి, వింటూ ఉండు. అమ్మా. ప్రయత్నం అయితే చేస్తావుగా. అంటే అవును. ఎలా అయితే భ్రమర కీట న్యాయం లాగా అది చేస్తూ ఉంటే అయింది కదా. అవును. అంతేగా నేను అవ్వట్లేదని నిరాశను పెట్టుకుంటే అవుతుందా? అవ్వదు. ఉమ్. ఆ కీటకం భ్రమరం అవ్వాలి అంటే అది ప్రయత్నం చేసి తీరవలసిందే. అవును. ఎందుకంటే సహజ లక్షణాలైన నువ్వు పెరగటమో తిన్నది అరగటమో ఇలాంటివన్నీ మామూలుగానే జరుగుతాయి. నువ్వు ఆ సహజత్వానికి విరుద్ధంగా చేసినప్పుడే నువ్వు తిప్పలు. నువ్వు ఎంత తినగలవు అంత తింటే నీకు బాగానే అరుగుతుంది. అది అవును. కాకుండా అతిగా తింటే ఏమవుతుందో అయ్యో. తెలుసు కదా. తినకూడనివి తింటే, ఉమ్. అలవాటు లేనివి తింటే ఇవన్నీ మీకు అన్ని అనుభవాలే. ఉమ్. కాబట్టి ఇవన్నీ కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇవన్నీ అనుభవం లేనివి అనడానికి లేదు. ప్రతి జీవికి అనుభవమే. కాబట్టి అద్వైతాన్ని ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అన్నది నీకు నిశ్చయం కలగడానికి నువ్వు ఇదే వినాలి, ఇదే మాట్లాడాలి, ఇదే ఆచరిస్తూనే ఉండు. నష్టమేం లేదు. ఉమ్. నడుస్తూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు చేరతారు కదండి. సరే మనకి సైకిల్ లేదు, బస్సుకి వేటికి డబ్బులు లేవు. అప్పుడు పెరియవారి దగ్గరికి అతను ఏవో దాచుకుని ఆ 3 పైసలు ఏదో వచ్చాడు తిని తినక. ఎందుకు గురువుని ఆయన్ని చూడాలి, ఆయనే దైవము అన్న ప్రగాఢమైన విశ్వాసం వల్ల అతన్ని ఎలాగైనా చూడాలని తిని తినక అన్నట్టుగా డబ్బులు దాచుకుని అది ఎంత బాగుంటుంది. బస్సు ప్లస్ ఆయనకు ఒక 2 అరటిపళ్ళు ఏదో అతని దగ్గర ఒట్టి చేతులతో వెళ్ళకూడదు అన్న ఒక పెద్దల ఆర్యోక్తి అతని బుర్రలో ఉండబట్టి ఆ చిన్న పిల్లవాడు అవన్నీ చేశాడు. మరి వచ్చినందుకు గురువుల ఆశీస్సులు అనండి, అనుగ్రహం అనండి అపారంగా లభించింది కదా. అవును. అలాగే ఆ ఒక పిల్లవాడు తండ్రి చెప్పిన మాటకి పెద్దవాళ్ళు వస్తే అని మరి ఎక్కడో కొండ మీదకి వెళ్ళి తీసుకురాలేదు 10 ఏళ్ల పిల్లవాడు. మారేడు అవును. దళాలు ఆ పిల్లాడికి అక్కర్లే, ఆ నాన్న చెప్తే చెప్పాడులే అలాగే చెప్తాడు, నేను ఏం తెస్తాను రోజు అని బుట్టాడు. మారేడు దళాలు ఎలా తెచ్చాడు? అంతే. నమ్మకం. అంటే వాడి బుద్ధి అక్కడ కుదిరింది. కాబట్టి నీ ఉమ్. బుద్ధి కుదరడానికి నువ్వు ఇదే చేస్తూ ఉండి ఎప్పుడో అప్పుడు కుదురుతుంది. చేస్తూ చేస్తూ ఉంటే కదండి స్కిల్ వస్తుంది. ఒకసారి ఉమ్. అనగానే అభ్యాసైన కూర్చుంది. నువ్వు ఉమ్. చేయగా చేయగా పర్ఫెక్షన్ వస్తుంది. ఏది చేయకపోతే పర్ఫెక్షన్ ఎలా వస్తుంది? వాడి రాదు. చేత వాళ్ళు దిద్దిచ్చారండి ఏబిసిడీలు. వాడికి వచ్చే ఉమ్. వరకు కరెక్ట్ గా రాసే వరకు వాడిని నయానా భయానా రెండేసి ఎన్ని ఎన్ని తిప్పలు చేస్తారండి వాడిని. వాడు కళ్ళెంబడి నీళ్లు గారిపోయి ఏడ్చి మొత్తుకున్న వదులుతారా? చాట్ వెధవ నోరు మూసుకుని రాయని ఉమ్. వాడు అవును. రాస్తాడు. కానీ వీళ్ళ ఉమ్. సహనం ఉందా? ఉమ్. ఈ లోపల ఎన్నండి అరుపులు కేకలు వీపు విమానం మోతలు చాలా రకాలు. ఇప్పుడు మరి మీకు అలా లేదు కదా. మీ ఇష్టానికే వదిలేరు, అందుకే ఇన్ని తిప్పలు వచ్చాయి కదా. ఆచరణలో పెడతావా పెట్టవా నువ్వు వాత పెడితే అమ్మా. అది. ఉమ్. కాబట్టి ఆ స్థితి వచ్చే వరకు శ్రవణ మననాలు విధి నియమాలు ఈ యొక్క సత్సంగ బోధలు మానరాదు. ఉమ్. తైలధార వలె మనస్సు సతతము సత్య అన్వేషణలో ఈ జ్ఞాన ప్రకాశంలో నిమగ్నం కావాలి. అప్పుడు మాత్రమే ఈ విపరీత భావన నశిస్తుంది. ఇదంతా మీ గురించి చెప్పిందే. ఆ విపరీత భావన నేను జీవుడిని అన్న విపరీత భావన నీలో నశించే వరకు తైలధార నుంచి పోస్తే అది ఎక్కడ మధ్యలో గ్యాప్ లేకుండా పడుతుంది. తైలధార అంటే ఉమ్. అవును. ఆ విధంగా అంటే ఎక్కడ గ్యాప్ ఇవ్వకూడదు. జీవుడికి ఇచ్చారా ఒక చిన్న గ్యాప్, వాడు మొత్తం అంతా వాడే ఇచ్చేస్తాడు. ఉమ్. తైలధార వల్లే నిరంతరం గనక మీరు ఆ జ్ఞానంలో ఉండగలిగితే, ఉండాలి ఉండే ప్రయత్నం చేస్తే జ్ఞాని అవుతారు. ఉమ్. లేకపోతే అంతే. ఒకసారి జీవుడు ఒకసారి బ్రహ్మం అంటే ఎప్పటికీ బ్రహ్మం అవ్వలేదు. అప్పుడప్పుడు జీవుడుగా ఉంటానండి అప్పుడప్పుడు బ్రహ్మంగా అంటే కుదరదు. నీవు బ్రహ్మంగా ప్రయత్నం చేస్తూనే ఉంటూ బ్రహ్మం అవుతావు. ఉమ్. నడుస్తూ ఉంటే కదండి ఏదైనా వస్తుంది. నడవకపోతే ఏంటండి వస్తుంది? కాదు. ఇప్పుడు చెప్పట్లేదు లేదు నడుస్తూనే ఉండండి, ఆ బీపీలు తగ్గుతాయి షుగర్లు తగ్గుతాయి అని అంటలేదు. ఉమ్. అవును. ఆ నడకలు తగ్గుతాయో లేదో దేవుడికి తెలియాలి కానీ నీ నియతిలో ఉంటే. కానీ ఇక్కడ మటుకు
నీవు ప్రయత్నం ఆపకుండా నిరంతరం తైలధార వలె చేస్తే నీవు బ్రహ్మము అయి తీరుతావు, సందేహం లేదు. కాబట్టి తైలధార వలె మనస్సు సతతము ఆ సత్య అన్వేషణలో జ్ఞాన ప్రకాశంలో నిమగ్నం కావాలి. నువ్వు చేసేదా అప్పుడు జీవితాంతా హాయిగా ఉంటుంది. మొగుడితో ఎలా ప్రవర్తించాలో తెలుసు, అత్తగారు వాళ్ళతో ఎలా ఉండాలో తెలుస్తుంది. సర్వము మీకు బోధపడినప్పుడు ఇంకేంటండి? లేదా ఇప్పుడు అసలు ఎలా ప్రవర్తించాలో, ఏ బంధంతో ఎలా ఉండాలో అనేది ఎంత తలకాయ నొప్పితో కూడినది. అంత తొందరగా మీకు అర్థం అవుతుందా? హెడేక్ కదండి, బాధ వస్తుంది. మనసు చివుక్కులు చివుక్కులు అంటే ఒకసారి కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి. నేను ఇలా ఉన్నాను, వాళ్ళు అలా ఉండట్లేదు అన్న బాధలు ఎన్నండి. అన్ని మీకు తెలియనివి కాదు, లేకపోతే అనుభవం లేనివి కాదు, అన్నీ తెలుసు. అన్నీ తెలిసినా ఆ ఏడవటంలో ఆనందం ఉంది కానీ ఏడుపు అనేసి ఆనందంగా ఎప్పుడు ఎలా బిహేవ్ చేయాలని ఉందా? ఉద్యోగానికి ట్రైనింగ్ ఎందుకు ఇస్తారండి? అక్కడ వచ్చి తలకాయ నొప్పి వాళ్ళకి హెడేక్ నువ్వు క్రియేట్ చేయొద్దని నీకు ముందు ట్రైనింగ్ ఇస్తారు. ఇలా చేయరా అలా చేయరా అని ముందర చెప్తారు. ఆ ముందర చెప్పిన తర్వాత కూడా నువ్వు వినలేదనుకోండి, నీకు ఇంక్రిమెంట్లు ఉండవు, బోనస్లు ఉండవు. అయినా అలాగే చేస్తే నీ ఉద్యోగం గోవిందా. బాహ్యంలో అయినా నువ్వు స్కిల్స్ చూపించకపోతే ఉంచుకుంటారండి ఎవరైనా? ఇట్లా మీరు తిట్టరా, ఎన్నిసార్లు చెప్పాలరా, బుద్ధి లేదా నీకు, ఇన్నిసార్లు చెప్పినా అట్లాగే చేస్తావు అని. ఇవన్నీ మీరు అన్న డైలాగులు, ఇక్కడ గురువు అనట్లేదు అంతే. ఎందుకంటే అద్వైతం అనేది ఆనందంతో పొందవలసింది, ఎవడికి వాడు నిశ్చయించుకోవాల్సి. అందుకనే గురువు అంత పెద్ద తిట్టడు, అంత భయంకరమైన. లేదండి నాకు బ్రేక్ కావాలంటే ఓకే యూ కెన్ టేక్ బ్రేక్ అంటాడు. లేకపోతే నాకు అది కుదరదండి ఇది కుదరదండి ఏదో అంటుంటారు కదా, నేను అయిపోయాను బ్రహ్మం అంటారు కొంతమంది. సరే ఓకే, బ్రహ్మం అయిపోతే ఇంకా గురువును ఉపదేశాలు ఎందుకండి, ఇంకా అక్కర్లేదు కదా, ఏమీ అక్కర్లేదు, నీ ప్రవర్తనే నీకు తెలుసు. కాబట్టి ఇక్కడ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఎందువలన అంటే అది ఇక మరి దానికి ఏం చెప్పాలి. అందుకని ఆ యొక్క నిమగ్నం అవ్వాలి. నది సముద్రంలో కలిసాకే సముద్రం అంటారు తప్ప ఆ ముందర ఒక ఒక ఇంచు ముందర ఉన్న దాన్ని నదే అంటారు. అలాగే లేస మాత్రమైన అంటే ఒక వెంట్రుక మాత్రమైన నీలో జీవ లక్షణం ఉంటే నీ జీవుడివే, నీవు బ్రహ్మము కానే కాదు. అది బాగా గుర్తు. అప్పుడే ఈ యొక్క విపరీత భావనలు నశిస్తాయి, ఆనందంగా ఉండగలుగుతావు. ఆ యొక్క భక్తిని అంటే శ్రద్ధలను వృద్ధి చేసుకోవాలి. మొదట ఇవన్నీ అంటే ఇష్టమైన దైవాన్ని ఏమరకుండా ఆరాధించడం ఇవన్నీ చేసేశారు. ఇప్పుడు ఇష్టదైవం ఏమైంది? పరమాత్మ అయింది, బ్రహ్మం అయింది. ఇక్కడ ఇష్టదైవం అంటే ఇప్పుడు వేరేగా ఉందా? కాదు. నీ యొక్క ఏదైతే అద్వైతం అన్నావో అంతటా ఉన్నదో అదే నీకు ఇప్పుడు ఇష్టమైనది. దాన్ని నిత్యము ఏమరకుండా ఆరాధించాలి, నిస్వార్థంగా ఉండాలి. ఏది చేసినా కూడా ఆ యొక్క పరమాత్మ సేవగానే భావించాలి. అంటే అందరితో సమత్వ బుద్ధి, ఉపాధిని బట్టి గౌరవించండి అని చెప్తూనే ఉన్నాడు కృష్ణ పరమాత్మ. అదేం మీరు మర్చిపోలేదు. అవసరానికి కాకుండా ఆ సమత్వ బుద్ధితో ఉండాలి. నాకు అవసరం అయినప్పుడు వాళ్ళతో సరిగ్గా ఉంటానండి, ఇప్పుడు నాకు అవసరం లేదు కాబట్టి వాడు ఏంటైతే నాకేంటి, వాడు ఏమనుకుంటే నాకేంటి, ఈ భావన గురువుల దగ్గర కూడా ఉంటుంది కదా. గురువుతో ఇప్పుడు నాకు అవసరం లేదు, ఐఎమ్ ఫైన్, నో ప్రాబ్లమ్స్ ఎట్ ఆల్ అన్నప్పుడు ప్రవర్తన చూడండి ఆటోమేటిక్ గా ఈగోయిస్టిక్ గా ఉండదు. అదే ప్రాబ్లం స్టార్ట్ అవ్వగానే ఆటోమేటిక్ గా ప్రవర్తనలో చేంజ్ చూస్తారు. అది కాబట్టి మనసు శాంతంగా భక్తి భావంతో శ్రద్ధా భక్తులతో ఉన్నప్పుడు మాత్రమే అది ఏకాగ్రం అవుతుంది. అంటే ఆ శరణాగతి పొందుతుంది ఎవరికో ఒకళ్ళకి. శరణాగతి అయితే పొందవలసిందే, గురువుకో పరమాత్మకో లేదా నువ్వు ఆరాధించే దైవానికో. బాహ్య ప్రపంచంలో వాళ్ళకి పోయి ఊడిగం చేయరండి. వాడి చేత ఏదైనా కావాలి అంటే ఎందుకు వాడిని పట్టుకోవటం. వాడు నువ్వు ఎంత ఊడిగం చేసినా వాడు నీకు చెయ్యొచ్చు చెయ్యకపోవచ్చు కూడా. ఎంత చేస్తే మటుకు నీకు ప్రమోషన్ ఇస్తాడండి వాడికి ఇచ్చేస్తే? ఏమి చేయడు. నువ్వు వాడిని గురువు అనుకున్నా ఇంకోటన్నా ఏదన్నా వాడికి ఎన్ని ఏంటవి కానుకలు ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా వాడు ఏమి దానికి లొంగడు. కానీ పరమాత్మ అంటే ఏమన్నా ఇమ్మన్నాడా? గురువులు ఏమన్నా ఇమ్మన్నారా?
నువ్వు ఇచ్చినా లేదండి. ఇవ్వకపోయినా ఒరే ఆచరణలో పెట్టరా చాలు, నువ్వేమిటి నాకు ఇచ్చేది అన్న. నువ్వు అంతే. ఇచ్చే వాటితో నాకు పనే లేదురా, ఇవి చెయ్యరా అన్నారు. హ్మ్. ఇచ్చినందుకు అంటలేదు, మీరు ఇచ్చారు ఓకే సంతోషం, కానీ ఆ సంతోషం కన్నా అసలు సంతోషం ఎప్పుడంటే అది బాహ్యం. హ్మ్. బాధపడతారు, మీ మనస్సుని వ్యాకులత చెందించడం అన్ని స్వీకరిస్తారు, కానీ హ్మ్. అదే అసలుది. అందుకనే గురు దక్షిణ అని పెట్టారు పూర్వకాలం. అమ్మ. గురు దక్షిణ అంటే ఆ గురువుకి ఏది కావాలో అది ఇవ్వటం. బాహ్య ప్రపంచమైన ఈ యొక్క రాజకుమారులు అలా అన్నప్పుడు వాళ్ళు గురువు అడుగుతారు, నాకు ఫలానా, కృష్ణుడిని కూడా అడగలేదండి గురువు, అడిగాడు కదా ఏం అవునవును. కావాలో, అడిగితే హ్మ్. కృష్ణుడు వెళ్ళి తెచ్చిచ్చాడు కదా. హ్మ్. అంటే అది బాహ్యానికి సంబంధించి. అద్వైతంలో గురువు ఏమడుగుతాడండి, అరే నువ్వు కూడా నాలాగా అవరా అంటాడు. ఇంకా వేరేది ఏమీ లేదు గురు దక్షిణ. వేరేది ఉందా ఎక్కడన్నా, ఎప్పుడన్నా హ్మ్. చెప్పబడిందా? లేదు. లేదమ్మ. అందుకే లేదు. మళ్ళీ మీరు ఏదో కొంటాను, వద్దులే నేనే అడుగుతాను నాకు ఎప్పుడు ఏం కావాలో అని చెప్పాను. హ్మ్. అప్పుడు గొడవ లేదు కదండి, మీరు ప్రశాంతం నేను ప్రశాంతం. అవును. హ్మ్. అది. కాబట్టి ఇక్కడ అద్వైతంలో ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఇక్కడ గురుదక్షిణ కేవలం మళ్ళీ బ్రహ్మమే. హ్మ్. గురువు నీకేమి ఇచ్చాడో అదే గురువుకి ఇవ్వాలి. అమ్మ. అంటే నిన్ను హ్మ్. ఏమి అవ్వమన్నాడో అది అవ్వటమే నువ్వు ఇచ్చే గురుదక్షిణ, వేరేది అక్కర్లా. అది హ్మ్. కూడా గురు శరీరం ఉన్నప్పుడు ఇస్తే సంతోషం, పరమానందం అవును. పొందుతాడు గురువు. గురువు అంతే. వెళ్ళిపోయాక గురువు కోసం అవి చేసామంటే ఏంటండి? వేస్ట్. అవును. మీకైనా దేహం, ఎవరికైనా నశించే దేహమే. దేహం అనేది ఉన్నది ఎవరికైనా, అది గురువులకైనా జ్ఞానులకైనా ఇంకోళ్ళకైనా దేహం నశించి తీరు. హ్మ్. రమణ మహర్షి అయినా పెరియవారైనా దేహం నశించింది. అమ్మ. అవును. నశించినా వారు బోధలు చేయగలుగుతారు, నీలో ఉండగలుగుతారు, నువ్వు చూడగలుగుతావు, మాట్లాడగలుగుతావు, ఇవన్నీ జరుగుతాయి ఎప్పుడు హ్మ్. నీకు అనన్య భక్తి, సర్వస్వ శరణాగతి నువ్వు పొందినప్పుడు కదా అవన్నీ జరుగుతాయి. లేకపోతే ఎలాగా? ఎందుకంటే మీ అందరికీ చాలా అనుమానం కదా, ఎలా మాట్లాడతారు? మొన్న కూడా పిల్లల ఎవరో ఆయన ఎలా మాట్లాడతారు, మీకు కనపడతాడా ఇంకోటి చేస్తాడా అంటే ఎలా చెప్తారు? హ్మ్. ఆయన హ్మ్. ఆయనలాగే కనపడతాడంటే దేహం లేదు కదా. ఏవో రకరకాల అనుమానాలు. ఈ హ్మ్. అనుమానాలు పోవాలంటే నువ్వు కూడా జ్ఞాని అవ్వాలి, నీకు కూడా ఆ స్థితి రావాలి. అమ్మ. మరి మీరు ఎక్కడో ఉంటారు, నేను ఎక్కడో ఉంటాను, కానీ గురువు కనపడుతున్నాడు కానీ నీకు మరి ఎలా కనపడుతున్నాడు? ఏమంటే దేహం ఉంది కదా గురువు గారి కంటే, గురువు గారి దేహము నశిస్తే కనపడని దేహాలా కాదు, హుహు. నశించినా నీకు దేహంతో కనపడే శక్తి వారికి ఉంటుంది. హ్మ్. పరమాత్మకు లేదండి. ఉన్నారు. పరమాత్మ ఇప్పుడు ఎన్ని రూపాల్లో పొంది లేడండి, ఉన్నారు కదా. ఉన్నారు. చెప్పటం ఆ! కాబట్టి ఆ యొక్క శరణాగతి భావంతో పులకించి పునీతమై ఏకాగ్రమైన మనస్సు విషయాలను, అంటే ఈ యొక్క అద్వైతాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటూ జీవ లక్షణాలని పూర్తిగా విడనాడుతుంది. ఆ! అప్పుడే ఈ శ్రవణ మననాలు మనోబుద్ధులకు సత్ఫలితాలను ఇస్తాయి. మనస్సు ఏకాగ్రం అంటే నిశ్చలం అవుతుంది, శాంతి చేస్తుంది ఆ మనస్సు, అంటే ఆ బుద్ధి స్థిరమవుతుంది. హ్మ్. ఇహ ఈ బుద్ధి భ్రమల నుండి ముక్తిని పొందుతుంది. ఆ! అదే కదా కావాల్సింది. హ్మ్. కాబట్టి తైలధార వలె ఎప్పుడు కూడా ఈ యొక్క శ్రవణ మనన నిధిధ్యాసనలను మానరాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఆ! అలాగే. వ్యక్తిత్వ సమగ్రతను సాధించడానికి ఆచార్య శంకరులు జగద్గురువులు అన్నారు. అందుకే ఆయన ఒట్టిగా అనలేదు జగద్గురువులని. ఈ జగత్తు హ్మ్. అంటే జగత్తుకి గురువు అంటే అర్థం ఏంటి? ఈ సృష్టి చేసిన అంటే ఆయనే బ్రహ్మం అని అర్థం. హ్మ్. గురువులు ఆ! ఎందుకంటే నీకు అర్థమయ్యే భాషలో చెప్పాడు ఆయన, ఒక రూపం ధరించి వచ్చి చెప్పాడు. కాబట్టి ఆయన ఎన్నో సూచించిన విధానాలు ఉన్నాయి. వివేక చూడమని అనండి,
తర్వాత ఈ బ్రహ్మం గురించి చెప్పినవనండి, ఎన్నో ఉన్నాయి, ఏం సందేహం లేదు. అవును. ఎన్నో విధాలుగా చెప్పారు. హ్మ్. అవన్నీ కూడా ఈ నిత్య జీవితంలో అనుక్షణము కనుక మననం చేసుకుంటూ ఆచరణలో పెడితే ఈ యొక్క బుద్ధి యొక్క అలజడులు, ఈ బాహ్యంగా భౌతిక ప్రపంచం చేసే సవాళ్ళను ఎదుర్కొని పరమశాంతిగా ఉండటానికి ఉపయోగపడే దివ్య ఔషధాలు. హ్మ్. అవన్నీ కూడా దివ్య ఔషధాలు. ఆయన ప్రసాదించి నువ్వు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ఏది అక్కర్లేదు. నీ జీవితము శంకరుల ఇది చేసే ఆచరణలో పెడితే చాలు. పురాణాలు అక్కర్లేదు, వేరే శాస్త్రాలు అక్కర్లేదు, ఉపనిషత్తులు చదవక్కర్లేదు, ఏది అక్కర్లేదు. నిన్ను నువ్వు నేను ఎవరు తెలుసుకోవాలని రమణ వారు చెప్పినట్టుగా అలా చేస్తూ ఆ యొక్క శంకరుల బోధన నువ్వు శ్రవణ మనన నిధి ధ్యాసనం ఆచరణలో పెట్టడమే. అవి వింటూ అదే విను, నీ యొక్క వ్యవహారం చేయి, ఉద్యోగం చేయి, వద్దనలేదు. కాబట్టి ఇవన్నిటి మధ్యలో ఈ శ్రవణం చేయాలన్నా మననం చేయాలన్నా కష్టమవుతుందని కాబట్టే నామస్మరణ అనే బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చారు. నామం అనేది నువ్వు ఎంత వ్యవహారం చేస్తున్నా చేయగలుగుతావు. హ్మ్. కాబట్టి ఆ విధంగా చేయమన్నారు. ఆ భౌతిక ప్రపంచం బాహ్యంగా చేసే సవాళ్లను ఎదుర్కోవచ్చు. ఎదుర్కోవచ్చంటే శాంతిగా ఉంటామండి. టెన్షన్ పడక్కర్లేదు. ఎంత టెన్షన్ అండి, లేకపోతే టెన్షన్ తో బీపీలు పెరుగుతాయి, హార్ట్ రేట్ పెరుగుతుంది, హ్మ్. ఇంకా పెరిగితే డాక్టర్ల దగ్గరికి పరిగెత్తాలి, అనవసరంగా లక్షలు ఖర్చు. హ్మ్. అదే ఏది లేదనుకోండి, ఎంత హాయిగా ఉండొచ్చు, ప్రశాంతంగా ఉండదు. ఏదొచ్చినా ప్రశాంతంగానే ఉండొచ్చు. ఎలాంటిది వచ్చినా సరే, శరీరానికి వచ్చినా ప్రశాంతంగా ఉండొచ్చు, బాహ్యంలో వచ్చినా, ఎక్కడొచ్చినా పరమ ప్రశాంతంగా ఉండొచ్చు. కాబట్టి ఆ శంకర్లు ప్రసాదించిన బోధలు అన్ని కూడా దివ్య ఔషధాల వంటివి. ధార్మిక, నైతిక, సామాజిక జీవితపు విలువలలో ఈ విధమైన అనుకూల మార్పులను చేసినప్పుడు మాత్రమే మానసిక శక్తిని ప్రయోజనకరమైన ఏ పనిలోనైనా కేంద్రీకరించగలుగుతారు. ఈ విలువలను విలువైనవిగా భావించి సాధించనిదే సమగ్ర వ్యక్తిత్వం వికసించదు. సమగ్ర వ్యక్తిత్వం లేనిదే దేనిని లోతుగా నిశితంగా పరిశీలించి అర్థం చేసుకోలేరు. ఏకాగ్రతతో ఏ సత్యాన్ని శోధించి సాధించలేరు. కాబట్టి హాయిగా ఏముందండి కష్టం, హ్మ్. ఉన్నది బ్రహ్మమే. హ్మ్. హాయిగా ఆ బ్రహ్మంగా ఉండమన్నారు కానీ ఇంకేమన్నా కష్టపడమన్నారు? ఏం చెప్పలేదు. లేదు. హ్మ్. దానికి లేదు. కాస్త వింటూ ఉండండి అన్నారు. ఆ చెత్త టీవీ సీరియల్స్, ఇంకోటో సినిమాలో ఏవో ఏముందండి వాటిలో కొట్టుకు తనుకోవటం తప్ప ఏమన్నా ఉందా? ప్రేమ కోసం అని కొట్టుకుంటారు. అద్వైతమైన ప్రేమ కోసం కొట్టుకోవాలా? హుహు. మౌనమే. అసలు రమణ మహర్షి చెప్పింది మౌనంతో ఏదైనా సాధించొచ్చు. హ్మ్. అవును. సాక్షిత్వం అంటే మౌనమే కదా, లోపల బయట అంతటా మౌనమే. అవును. ఆ మౌనం మిమ్మల్ని నిరంతరం ఆనందంగా ఉండేటట్టే చేస్తుంది. మౌనం అనగానే మీరేదో నిద్రపోతారని కాదు. లేదు. కాదు. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఆ విధంగా మౌనంగా, హాయిగా, ఆనందంగా హ్మ్. ఆ బుద్ధిని గనక ఇది చేసుకోగలిగితే, కాబట్టి అది చేసుకోవటానికి కష్టమని మీరు అంటున్నారు కాబట్టే హ్మ్. కొన్ని నియమాలు విధించబడ్డాయి. హ్మ్. దీక్షగా చేసుకుంటారా నాయన, కానీ ఏదైనా ఇక్కడ వాతలు లేవు కదండి మరి. వాతలు పెట్టి గోడ కుర్చీలు అలాంటివన్నీ లేవు కదా మరి. గోడ కుర్చీలు వేయించారు టీచర్లు, అప్పుడు వేయించేవాళ్ళు, హ్మ్. బెత్తంతో కొట్టేవాళ్ళు. హ్మ్. సరే రకరకాలు ఎన్ని చేసినా హ్మ్. వాడికి చదువు వస్తుందా రాదా అంటే కొంతలో కొంత మెరుగు అవ్వచ్చు, ఒక్కోసారి అది పని చేయవచ్చు. కొంతమందికి పని చేసి వెంటనే వాడు బుర్రను ఉపయోగించి చదువుకుంటాడు, నేర్చుకుంటాడు, పరీక్షలు రాస్తాడు. హ్మ్. బాహ్యంలో ఏదైనా జరగచ్చు, ఇటు అటు జరగచ్చు. అవును. అద్వైతంలో అవి లేవు కాబట్టి నీ బుద్ధిని ఇలా, ఎందుకంటే ఉన్నది అది తెలుస్తుంది. హాయిగా ఉండవచ్చురా, పరమానందము అన్నీ నీకు అనుకూలంగానే ఉంటాయి, నీ దగ్గరికే వస్తాయి, నువ్వేది కష్టపడక్కర్లేదు అంటే అర్థం.
ఆలోచించి బుర్రపాటు చేసుకోకరు. మీరు అనరండి, అబ్బో ఆలోచించి తల వేడెక్కిపోయింది, ఓ టీ తాగాలి, లేకపోతే అమ్మో ఇప్పుడు ఎవరితోన్నా మాట్లాడాలి, లేదా ఏదన్నా చూడాలి, సినిమా చూడాలి, ఏదో డైవర్ట్ చేసుకోవాలి మనసుని అనుకుంటారు కదా. అసలు డైవర్షన్ లేని మనస్సు ఉంటే ఇంక గొడవ ఏముందండి? లేదమ్మా ఇంకా. అదే చెప్పబడుతుంది. ఉమ్. చక్కగా అందరూ కూడా ఆ యొక్క ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, అది మీరే, అందులో సందేహం. కాబట్టి అది కష్టం అవుతుంది కాబట్టి మీకు మీరు నియమాలు పెట్టుకోండి. గురువులు కొంత కఠినంగా చెప్తారు, అప్పుడప్పుడు కఠినంగా మాట్లాడతారు తప్ప వారు, ఎందుకంటే వారిలో ఉన్నది ఉన్నది బ్రహ్మమే అయినప్పుడు ఆ బ్రహ్మమే అయిన గురువుల్లో కరుణే ఉంటుంది తప్ప కాఠిన్యం అనేది క్షణికంగానే ఉంటుంది. ఆ కఠినత్వంతో చెప్తారు తప్ప, అది కూడా మీలో ఈ లక్షణాలు లేకపోబట్టి, అంటే మాకు కావాలి అంటూ దాన్ని పొందడానికి కావలసిన ప్రయత్నాలు మీరు చెయ్యరు కాబట్టి మీలో ఆ యొక్క అనవసరమైన కొన్ని బాహ్య జీవితం లక్షణాలంటే ఏం చెప్పాలండి, రాక్షస లక్షణాలు. ఆ లక్షణాలు మీలో ఉండకుండా అవి మీలో, కాబట్టి ఇక్కడ జీవ లక్షణాలు అనేవి మీకు తెలిసినవే, రాక్షస లక్షణాలు అన్నీ కూడా. తర్వాత నెగటివ్ అంటే డిప్రెషన్, బాధలు, ఇవన్నీ మీకు అక్కర్లేనివి, మీలో లేనివి మీరు తెచ్చుకుని అనుభవిస్తున్నారు. రాక్షస లక్షణాలు లేవు మీలో, డిప్రెషన్ లక్షణాలు అంటే బాధపడవలసిన అవసరం కూడా మీకు లేదు. ధైర్యం, ధైర్య సాహసే లక్షణం అన్నారు. ధైర్యం కష్టిత ధీర అని రమణ మహర్షి కూడా చెప్పాడు. సరే, కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు. రమణ మహర్షి చెప్పింది నేనెవరో తెలుసుకోరా అన్నాడు. అది కూడా ధైర్యమే. ధైర్యం ఉంటే గానీ నేనెవరో తెలియదు. కాబట్టి నీలో ఆ ధైర్యం ఉన్నప్పుడు నీవు ఎలాంటిది వచ్చినా, ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా నీవు ప్రశాంతంగా వాటిని ఎదుర్కోగలుగుతావు. పిల్లవాడు ఏడుస్తుంటే బుర్ర పనిచేస్తుందండి. ఫస్ట్ ఏడు పాపరా, తర్వాత ఆలోచన, ముందు ఏడు పాప అనరు. ఏడు పాపు ఏడు పాపు, నువ్వు ఏడుస్తుంటే నాకు బుర్ర పనిచేయట్లేదు, నువ్వు ఆపు ఫస్ట్, నేను ఆలోచిస్తా దాని గురించి అని. ఇదంతా మీ డైలాగే. గురువులైనా పరమాత్మ అయినా అదే అంట, ఫస్ట్ ఏడు పాపరా, ఎందుకు దాని గురించి ఏడుస్తావు? సరే, ఏం జరుగుతుందో నీకు తెలియదు కదా, ఏదో జరుగుతుందని ఎందుకురా ఇప్పటి నుంచే ఏడుస్తావు? ఎస్, ఇది కొంచెం జరిగింది, ఇది జరిగింది కదా అని అది జరుగుతుందని నువ్వు ఎందుకు ఎక్స్పెక్టేషన్? అంటే అలా జరగాలని రూల్ ఏమన్నా ఉందా? మీరు తినదంతా అరుగుతోందా? రకరకాలు అవ్వట్లేదు. ఎన్నో ప్రయత్నాలు చేస్తే మనకు అలాగే జరుగుతుంది. కాబట్టి ఏదో నెగటివ్ జరుగుతుందని ఏడవటం ఎందుకురా, జరగకుండానే జరుగుతుందని ఏడిపోయింది. ఇప్పుడు జరిగింది, దీన్ని సవరించే సమర్థత ఉన్న వాళ్ళని ప్రార్థించాలి గాని, సమర్థత లేని నువ్వు ఏడవటం వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? ఏడవటం వల్ల నీకు ప్రార్థన లేదు. అదే చెప్తున్నాను. అందుకని ధైర్యంగా ఎప్పుడైతే నీ మనసు వికల్పం చెందుతోందో అప్పుడు దాన్ని ఏకాగ్రం చేయి, ప్రయత్నం చేయి. ఏకాగ్రం చేయడానికి అవ్వటం లేదు అంటే అవ్వదు, అది ఎప్పటికీ అవ్వదు. చెయ్యి, ఎందుకు అవ్వదండి? కష్టాలు వచ్చాయని ఏమి మానేశారండి? ఒకటి చెప్పండి, బాహ్యంలో ఏం మానేశారు? ఏమీ మానేయలేదు. ఏడ్చడం సేపు ఏడుస్తారు, మళ్ళీ టీవీ చూస్తారు, సీరియల్ చూస్తారు, షికారులు వెళ్తారు, అన్ని చేస్తారు, ఏది మానలేదు. కానీ మానేసింది ఏంటండి? ఏది పట్టుకోవాలి, అసలైంది పట్టుకోవడం మానేశారు. అది పట్టుకో, నామస్మరణ చెయ్యి, కూర్చో, ఏడుస్తూ అయినా నామస్మరణ చెయ్యి. ఎవరొద్దన్నారు? చెయ్యిరా. అప్పుడు మనసు నీకు ఆ యొక్క స్ఫురణ ఏదైనా సరే, శాంతి అనండి, ధైర్యం అనేది వస్తుంది. కానీ ఏది చెయ్యాలో అది మటుకు చేయరు, వేరేవన్నీ చేస్తారు. ఆకలి వేసినప్పుడు ఏది ఉంటే అది తినాలి కదా, ముందు ఆకలి సర్దుకోవడానికి కాస్తన్నా. అది కాకుండా ఊరికి ఆకలేసింది అంటే ఏంటండి? ఒరే, ఉన్నది తినరా ఫస్ట్, తర్వాత చూద్దామంటారా ఎవడన్నా? లేదు నాకు అదే కావాలంటే పోతాడు, అంతే కదా, సోసొచ్చి పడతాడు. ఉన్నది తిను, కొంచెం ఆకలి సర్దుకుంటుంది, ఆ తర్వాత నీకు కావాల్సింది నేను చేస్తాను, నువ్వు తిందు కానీ, లేదా నువ్వు చేసుకో, ఏదో జరగాలి కదా. ముందు మనసు శాంతపడాలి. ఏడుస్తూ ఉంటే మనసు శాంతం ఏంటండి? వాడు ఏడుస్తున్నాడు, దెబ్బ తగిలిందని నువ్వు ఏడుస్తూ కూర్చుంటే వాడికి ధైర్యం చెప్పి, ఏడు పాపరా, మందు రాస్తాను, అది ఏదో వాడికి ధైర్య వచనాలు చెప్పాలి. ధైర్యం చెప్పాలంటే ముందు నీలో ఉండాలి కదా అది. అందువలన అందరూ ధైర్యంగా
మీరే బ్రహ్మం అనుకోకపోయినా బ్రహ్మం ఉన్నాడన్న ధైర్యంతో ఉండండి. గురువు ఉన్నాడన్న ధైర్యంతో ఉండండి. లేదా మీరు ఉపాసించే దైవం మీకు అండగా ఉంటాడన్న ధైర్యంతో ఉంటే సర్వము అన్ని పరిష్కారమై నిశ్చల మనస్సు లభించి తీరుతుంది. అంటే అహం బ్రహ్మాస్మి స్థితి పొందుతాడు. శుభం భూయాత్. నమః శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. నిత్య జీవితంలో అనుక్షణము అంతరంగంలో చెలరేగే అలజడులు, బాహ్యంగా భౌతిక ప్రపంచం చేసే సవాల్ని ఎదుర్కొని శాంతింపజేయడానికి ఈ యొక్క నియమ నిష్టలు అనేవి ఔషధం లాంటివి. అంటే తైలధార వలె నిరంతరం కూడా మననము, శ్రవణ మనన నిధి ధ్యాసలు అనేది కేవలము ఆ అద్వైతందే జరిగినప్పుడు మాత్రమే అది ఔషధంగా మీకు పనిచేస్తుంది. లేదు అంటే దాని దారి దాందే, దీని దారి దీందే అవుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క సమగ్ర వ్యక్తిత్వాన్ని అంటే స్థిరమైన ఆ బుద్ధిని సాధకుడు పొందుతాడో అప్పుడు ఈ యొక్క అధ్యయనం చేస్తూ స్వతంత్రంగా మననం చేస్తూ తనంత తానుగా ఆ నిగూఢ సత్యాలని అంటే అతనిలో స్ఫురణ కలుగుతుంది. దర్శించగలుగుతాడంటే వేరేగా కాదు. అతనికి ఒక వాక్యం విన్నప్పుడో లేదా చదివినప్పుడో అందులో నిగూఢంగా ఉన్న అర్థం బోధపడుతుంది. అప్పుడు సొంతంగా చదవగలుగుతాడు. లేకపోతే సొంతంగా చదివిన అర్థం అవ్వదు. ఎందుకంటే ఆ అర్థం వేరుస్తుంది. ఎందుకు మీ బుద్ధిలో పరిమితి బుద్ధికి ఏ అర్థ స్ఫురణ వస్తుందో అదే అసలు అనుకుంటారు తప్ప దానికి మించిన అర్థము తెలియదు. అది అంటే ఏది? దానికి మరి ఇది అడా మంచమా కాదు, అది మాత్రమే కాదు, అది మాత్రమే కాదు, నైతి నైతి నేతి నేతి అని అలా ఏది చూపించినా ఇది మాత్రమే కాదు అంటే సర్వము అన్న ఆ స్ఫురణ వచ్చే వరకు వాడు తత్ అంటే వాడికి అర్థం. తత్ అంటే నువ్వు ఏదైతే చూపిస్తున్నావో నువ్వు చూపించేది, నువ్వు చూపించనిది కూడా ఆ బ్రహ్మం. అంటే అందుకనే చూడగలిగేది చూడలేనిది కూడా అన్నారు. చలనం ఉన్నది చలనము లేనిది. అందుకే రెండు చెప్తున్నాను. అన్ని నువ్వు చూడలేవు, కొన్నే చూడగలుగుతున్నావు. నువ్వు చూడగలిగినవి అదే, చూడలేనివి అదే. అలాగే కదిలేవి ఆయనే, కదలనివి కూడా ఆయనే. ఇది కదలకుండా అలా ఉంది అంటే అందులో ఆయన ఉన్నాడు కాబట్టి అది కదలట్లేదు. ఇందులో ఆయన ఉన్నాడు కాబట్టి కదులుతోంది. ఇది కదిలినా ప్రమాదమే, ఇది కదలకపోయినా ప్రమాదమే. అందుకే ఆయన చాలా మరి బ్రహ్మం కదా. ఏవి కదలాలో ఏవి కదలకూడదు, ఏవి ఎంత మాత్రం కదలాలో, ఏవి ఏ విధంగా పరివర్తనం చెందాలి, పరిణామం చెందాలి, అన్ని ఆయన నియతి నియమమే. కాబట్టి మనం ఈరోజు సుఖంగాను క్షేమంగాను ఏదో మన ఆనందంలో మనం ఉండగలుగుతున్నాం. లేకపోతే పర్వతాలు కదిలితేనండి. సరే అగస్త్య మహాముని వచ్చి చెప్పాడని అని అన్నారు ఆయన. అది ఒక శాస్త్రంగా పురాణం చదివినప్పుడు అది ఆయన గొప్పతనం అని అంగీకరించాలి. కానీ అసలు గొప్పతనం ఎవరిది? ఆయన నియమించాడు అంతే, అది కదలొద్దు అన్నాడు. అప్పుడు అక్కడ అహంకారాలు ఉన్నాయి కాబట్టి పర్వతాన్ని ఆ కదులు నువ్వు అన్నాడు. వాడు అహంకారం అనగాలి కాబట్టి. అహంకారం అడిగే కదలటం ఎందుకు? ఇప్పుడు నువ్వు తరించాలి అంటే నీకు ఇవన్నీ తెలియాలి. రెండిటి భేదం తెలియాలి. భేదం తెలిసి అభేదం అన్న జ్ఞానం స్థిరంగా ఉండాలి. కదులుతోంది కాబట్టి వేరు, కదలంది కాబట్టి ఇంకోటి అనడానికి లేదు. గుళ్ళో ఆయన కదలట్లేదు, అంత మాత్రం ఆయనకి శక్తి లేదని అనగలరా? అనలేదు. అందుకని సత్యనారాయణ స్వామి కదా మళ్ళీ మర్చిపోవడం అనుకుంటుంది. పిల్లలు రాయి పెట్టి పూజ చేస్తే మరి ఆయన కోపం వచ్చిందా రాలేదు? రాజుగారు ప్రసాదం తీసుకోకుండా వెళ్తే
మరి అక్కడ మళ్ళీ మరి మంత్రాలు చదివారా ఏం చదివారండి ఏం చేయలేదు, ఒట్టిగా రాయబెట్టి ఈయన దేవుడు అన్నారు. వాళ్ళు చేసింది ఏమైనా ఉందా? కొన్ని దీక్షలు ఏమైనా ఉన్నాయి? ఆకులు అలములే పెట్టారు, అక్కడ పండ్లు పెట్టారు. అంటే ఆ భావనకి ఆయన దిగొచ్చాడు కదా, మరి బ్రహ్మ రూపుదాల్చి వచ్చాడు కదా, మనకి వస్తాడు ఆ మనస్సు మనలో. కాబట్టి ఆ నిశ్చల బుద్ధి కోసమే సాధించినప్పుడు అప్పుడు స్వతంత్రంగా మననం చేస్తూ ఆ నిక్షిప్తమైన నిగూఢమైన ఆ రహస్యమా లక్ష్యమో చేరు. కానీ అది రావాలి అంటే సాధన అవసరం. సాధన లేనిది ఎలా చేయగలుగుతాం? చేయలేదు. మరి ఒక రమణ మహర్షి ఏం చదివాడని అన్ని చెప్పగలిగారు. ఆయన పీఠాధిపతి కాబట్టి పెరియవారు ఆయనకి గురువులట. అది ఇప్పుడు గురువులు బోధించాలి కాబట్టి అప్పుడు ఆయన విద్యార్థిగా నమస్కారం చేశాడు. బోధ అయిపోయిన తర్వాత ఆయన పీఠం మీద కూర్చున్నాక పీఠాధిపతికి వీళ్ళు నమస్కారం చేసేవారు. చూడండి, అంటే ఎక్కడా కూడా శాస్త్రంలో ఏదైతే చెప్పారో ధర్మం అని, గురు ధర్మమా శిష్య ధర్మం, అవి ఆయన పాటించాడు కాబట్టి నడిచే దేవుడు అయ్యాడు ఆయన. పీఠాధిపతి కాబట్టి దాని ధర్మాలను ఆచరిస్తూ కూడా అతను బ్రహ్మంగా ఉండగలిగాడు. పీఠాధిపతి కాబట్టి ఆచరించి తీరాలి, గృహస్థులు కాబట్టి మీరు ఆచరించాలి, అతుక్కోక్కర్ల. ఎవరైనా అంతే, అతుక్కోక్కర్ల. దాన్ని ఇదే జీవితం అని భావించక్కర్ల. ఆయన అనుకున్నాడు అదే జీవితం అని, ఏమనుకో. ఆయన ఇప్పుడు పరమేశ్వరుడు మనకి చెప్పిన బోధనలో చెప్పినా, శంకరులు చెప్పినా అదే. లేదా శంకరులు తల్లికి అబద్ధం చెప్పాల్సిన అవసరం, ఒక లీల ఎందుకు చూపించాలండి? ఆయనకి బ్రహ్మం అంటే అవగతమైపోయి బ్రహ్మంగా అయిపోయాడు కాబట్టి మొసలిని రప్పించి చూపించాడు. మొసలు వస్తే బతుకుతారండి ఎవరన్నా? లేదండి. అందుకని లీల అన్నారు. ఎందుకన్నారు లీల? ఆ ముసలి ఆయన ఏమన్నా చేసిందా? చేయలా. ఆయనకు ఆ శక్తి ఉంది బ్రహ్మం కాబట్టి. కానీ అక్కడ ఉంటే ఆయన వచ్చిన పని నిర్వర్తించడం కష్టం కాబట్టి ఆయన చేశారు. కానీ ఇక్కడ మనం వచ్చింది ఎందుకు? ఒక మానవుడిగా మనం వచ్చింది ఎందుకు? సరే తెలియలేదు, ఇన్ని రోజులు ఏదో గడిపేసాం, అయిపోయింది. ఇప్పుడు తెలియబడింది. నీవు బ్రహ్మంగా అవడానికే ఇక్కడికి వచ్చావురా, ఈ మానవ జన్మ ఇచ్చింది నీకు అందుకే. దీనికి పూర్వ జన్మతోట ముందు అసలు సంబంధమే లేదు. వాటి లింకుతో నీకు తెలియబడిందా లేదా నీకు అనవసరం. అసలు నువ్వు ఏమిటో నీకేం తెలుసు? ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. ఈ జన్మలో ఏమిటో నీకు తెలిసింది కదా. నీవు మానవుడివి, చదవగలుగుతావు, వినగలుగుతావు, అర్థం చేసుకోగలుగుతావు, సాధన చేయగలుగుతావు. ఋషులు చేసిన తపస్సు చేయలేకపోవచ్చు, కానీ మననం చేయగలుగుతావు. కాబట్టి నువ్వు వచ్చే ఇప్పుడు ఇది ఏది చెయ్యాలో అది చేయకుండా మనం వేరేది చెప్తే ఇందాక మీరు అన్నట్టుగా మళ్ళీ అహం. అంటే అహం అంటే ప్రతిసారి మనం ఏమి గర్వంగా తీసుకోక్కర్లేదు. నేను అన్న భావన కేవలం అది మనకి మనం ఒక సేఫ్టీకి అడ్డం పెట్టుకున్నాం. అంటే ఇందులోంచి అందులోకి వెళ్ళడానికి ఇష్టం లేదంటే ఇష్టమే, కానీ తెలీదు. అదంతే. ఎందుకు అంటే సమాధానం లేదు. ఓ సమర్థింపు వస్తుంది తప్ప సమాధానం రాదు. కాబట్టి ఇక్కడ దానికోసమే ఆ సమగ్ర వ్యక్తిత్వాన్ని పొందడానికి కోసమే శంకర్లు అన్నారు, నువ్వు నియమనిష్టలు పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే అడ్డంకి నువ్వే ఏర్పరచుకున్నావు కాబట్టి దాటాల్సింది ఎవరు? నువ్వే కదా. నువ్వే తీసేసుకోవాలి నీ అడ్డంకి. ఎవరో పెట్టలేదు. ఎవరి వల్ల నీకు అడ్డంకి ఏర్పడలేదు, ఏర్పడదు కూడా. ఎందుకంటే అంతరంగాల్లో నువ్వు చేయవలసిన సాధన. బాహ్యంలో ఏం సాధన ఉందండి చేయడానికి? అసలు ఏదైనా చేయగలుగుతారా? ఏది లేదు. బాహ్యంగా మీరు చేయవలసి లోపల చేసిన సాధన బాహ్యంలో ఆచరణలో కనపడుతుంది అంతే. లోపల సాధన లేనప్పుడు మీకు బాహ్యంలో ఆచరణ ఎలా కనపడుతుంది? అంతే కదా. అదే మనసులో లేని మటుకు వస్తుందా అని, మాటల్లో వస్తుందా? ఇవన్నీ డైలాగులు లేవండి. ఏది మనకు దూరంగా లేదు. అన్ని మనం వాడినవే, అన్ని మన అనుభవాలే. ఎక్కడ కూడా మనం అనని మాట కానీ మనం పొందని అనుభవం కానీ అద్వైతంలో లేదు. ఆయన ఏమన్నాడు? అది నువ్వు ఈ భావంతో చేసావురా, దాన్ని దైవ భావం చేయమన్నాడు. అంతే సింపుల్. ఎలా అయితే మళ్ళీ ఆయన పేరు గుర్తుంటాడు. కళ్ళు చూశాడు కదా, భార్య కళ్ళు చాలా అందమైనవి, ఇంత అందమైన కళ్ళు ప్రపంచంలో లేరు. అప్పుడు భార్య ఏం చేసింది? చూపిస్తే ఒప్పుకుంటావా అనగానే ఆయన్ని చూపించగానే ఆయన మరి పెద్ద ఇదైపోలేదండి, భక్తుడు అయిపోలేదు. ఎలా అవునండి. అయిపోయాడు మరి? భక్త కన్నప్పని ఏది తీసుకున్నా సరే వాళ్ళలో మార్పు ఎలా వచ్చింది? వాల్మీకి అయినా అంతే కదా. వాళ్ళలో ఆ మార్పు రావడానికి ఆయన అంత పక్షులు చనిపోగానే మనుషులు మారిపోతారు ఏంటండి?
వాల్మీకి మారాడు అంటే నిజంగా మనకి మామూలుగా అనిపిస్తుందా అనిపించదా? అదేముంది అందులో మనం చూడలేదు, ఎన్ని చూడలేదు, అందులో మార్పు వచ్చిందా? అంటే ఆ మార్పుకి ఒక ఇది చూపించి అప్పుడు ఈయన మారింది అని మనకు ఒకటి చెప్పడానికి దాన్ని ఒకటి కల్పించారు. అప్పుడు ఈయన మనసు మారింది. కానీ నిజంగా మనసు ఒక్కటేసారి అటు మారడానికి కారణం ఎవరు? పరబ్రహ్మమే. సందేహం లేదు అందులో. ఇప్పుడు ఎక్కడ సందేహం? ఎన్ని లోపలేస్తున్నామండి, అన్ని చక్కగా లోపల ఇదైపోవటం లేదు. రకరకాలు ఎన్ని వింటున్నాం, ఎన్ని చేస్తున్నాం, అయినా సరే ధైర్యంగా నిలబడటం లేదు. ధైర్యం లేకపోతే జీవితంలో ఎన్ని ఎదుర్కొని ఉండగలుగుతామా ఈ రోజుకి? ఎన్నో రకాలు. పిల్లవాడైనా ఎన్నిసార్లు కింద పడి లేచి నడుస్తున్నాడండి. వాడు దెబ్బ తగిలిందని నడవనంటే మీరు కూడా అమ్మ దెబ్బ తగులుతుంది నడవకురా అంటారా? ఇక్కడ ఏమున్నాయండి, ఎదురు దెబ్బలు ఏమైనా ఉన్నాయా? పరమేశ్వరుని పట్టుకుంటే ఎదురు దెబ్బలు ఎక్కడున్నాయండి అసలు? ఉండవమ్మా. పడకుండా ఆయన చేయూతనిస్తాడు. కనపడదు ఆయన హస్తం నీకు, ఆయన ఏది కనపడదు నీకు, కానీ ఆయన నిన్ను రక్షిస్తాడు. కాబట్టి సమగ్ర వ్యక్తిత్వం అంటే స్థిరమైన బుద్ధి అని. బాహ్యంగా పరస్పర విరుద్ధంగా, అసందర్భంగా, అసహజంగా, అసత్యాలుగా కనిపించే విషయాలలో సైతము అంతర్గతంగా ఏకంగా మహాసత్యం ఏ విధంగా ఇమిడి ఉందో స్పష్టంగా వాడికి అర్థం. ఇప్పుడు అర్థం అవట్లేదండి మనకి ఇవన్నీ చూసుకుంటే. బాహ్యంగా ఇన్నాళ్ళు ఏమనుకున్నా, ఆహా నేను మింగాను నాకు మంచి జీర్ణ ఇది ఉందని అనుకుంటాం కదా, ఇది ఇంగ్లీష్ వర్డ్ ఉంటుంది కదా, మంచి వీడికి డైజెషన్ పవర్ ఉందంటారు, వీడిదే. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఎంత బాగా తెలిసిపోతుంది. ఒక్కొక్కసారి చూడండి బాగా మత్తు నిద్ర లేచాక అసలు ఏమైనా కనపడుతుంది ఒక 2 నిమిషాలు మత్తుగా ఎలాగ ఉండదు. మరి మామూలు అప్పుడు అదే ఇంట్రెస్టింగ్ సినిమా చూడండి, నిద్ర వస్తుందా? నిద్ర రాదు. అదే ఇప్పుడు రాదు. బోధ చేయండి, నిద్ర రాదు. అంటే ఇక్కడ ఇష్టం అయిష్టం అని కాదు, అంటే అక్కడ మనసు ఎక్కడ లగ్నం అవుతోంది అన్నది point. ఇష్టం అయిష్టం అనేది ఉంది అంతర్లీనంగా, అదే కాదనడానికి లేదు. కానీ ఎక్కడ లీనమవుతుందో అక్కడ మనసు యాక్టివ్ గా ఉంది. ఇక్కడ లీనమై ప్రశాంతత పొందుతుంది, అక్కడ లీనమై కళ్ళు తెరిచి చూస్తుంది, అంతే తేడా. కాబట్టి ఇక్కడ బాహ్యంగా పరస్పర విరుద్ధంగా, అసందర్భంగా, అసహజంగా, అసత్యాలుగా అనిపించే విషయాలలో సైతము అంతర్గతంగా ఏకంగా ఒక మహాసత్యం ఏ విధంగా ఇమిడి ఉందో స్పష్టంగా వాడికి అర్థం. ఇన్నాళ్ళు మరి గుండె ఎలా కొట్టుకుందని ఎప్పుడైనా ఆలోచించామండి అసలు? డాక్టర్ దగ్గరికి పరిగెత్తాం, అన్ని చేసాం, ఎలా అరుగుతోంది అన్నది ఆలోచించలేదు. అసలు ముందు మెయిన్ గా అసలు ఆ గుండె ఎలా కుట్టుకుంటుంది లోపల, ఊపిరి అసలు లోపలికి బయటికి ఎలా అని అసలు ఎప్పుడన్నా తీరిగ్గా కూర్చుని, కోపం వస్తే ఆవేశంగా ఊపిరి పీల్చి వదిలేం గాని, ఆయాసం వచ్చింది అంటున్నాం గాని అసలు ఏమిటి ఆలోచిస్తే ఇక్కడే కదా, తెలిసిపోవటం లేదు. మహాసత్యం ఇమిడి ఉంది. ఈ విధంగా స్పష్టంగా చూడగలిగిన మనస్సు గల సాధకుని అప్పుడు అతని యొక్క ఆ ఏకాగ్రత అనండి, ధ్యానం అనండి, సాధన అనండి మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఆ ధ్యానంలో నిలవగలిగిన ఆ స్థితియే అహంకారపు పరిధిని చీల్చుకుని అనంత సత్యాన్ని దర్శిస్తూ అందులో ఐక్యమై అంటున్నారు కదా, మీ మాటే వచ్చింది కరెక్ట్ గా. అదే అదంతేనండి, ఆ నియతి ప్రకారం అవే వస్తాయి. ఎవరికి ఏది కావాలో అది వచ్చి తీరుతుంది. కాబట్టి అహంకారపు పరిధిని చీల్చుకుని అనంత సత్యాన్ని దర్శిస్తూ అందులో లీనమైపోయి, ఐక్యం అంటే లీనమైపోయి అనంత ఆనందం. దీనికి ఏం కావాలండి? ఏమన్నా కొలతమానాలు ఉన్నాయా చెప్పండి? ఏజ్ గాని, మన డబ్బులు గాని, బయట బాహ్య ప్రపంచంలో ఏవైనా ఉన్నాయా? ఏది లేదు అసలు. ఎక్కడుంది ఏం అసలు? లేదు. వాల్మీకి ఏమైనా చదువుకున్నాడా? అహంకారం జపం చేసిన వాడు ఏదైనా చదువుకున్నాడా? నృసింహస్వామిని ఆ శాస్త్రికి పరిచయం చేసిన ఆ కథలన్నీ విన్నారు కదా, మరి అతను ఏమైనా చదువుకున్నాడా? లేదమ్మా. వాళ్ళందరూ ఏం చదువుకున్నారండి? ఏం పూజలు చేశారు? మరి వాళ్ళకి ఎలా దొరికాడు ఆయన? మరి దొరకలేదు. ఆ ఆ ఏంటది అతనికి, ఆ బ్రహ్మరాక్షసుడికి ఎలా తెలిసాడండి దత్తాత్రేయుడు వాళ్ళ అది అలా ఉంటాడని? అంటే ఇక్కడ ఏది కొలమానం? కేవలం నీ మనస్సే, నీ బుద్ధి. నీ బుద్ధి స్థిరంగా ఉందా, నువ్వు రాయిని పెట్టుకుని ఆ రాయి కూడా నీ కోరికలు తీరుస్తుంది. బుద్ధి స్థిరంగా ఉండాలి అంతే. కానీ ఈ బుద్ధి స్థిరత్వం బాహ్య బంధాల్లో కూడదన్నాడు.
బాహ్యబంధాలు స్థిరంగా ఉంటే మటుకు అవతల వాడు నీకు కోరికలు తీరుతాడండి. ఏం తీర్చడు. లేదు. ఈ స్థితి అనుభూతమైన వరకు కూడా వేదాంత అధ్యయనం అని అంటే సఫలమైందని భావించకూడదు, పొరపడకూడదు. గురు కృపతో ఆ యొక్క ఆశీస్సులతో స్వయం కృషితో ఈ స్థితిని సాధించగలిగిన సాధకుడు ఎలా ఉంటాడో మళ్ళీ చెప్తున్నారు. అంటే అక్కడ కూడా మనకి వివేక చూడమణిలో ఆ శిష్యుడు, ఆ గురుదేవ నాకు అంతా కనిపిస్తుంది, నాకు మీరే కనపడుతున్నారు, నాకు నేనే కనపడుతున్నాను అని చాలా ఆనందంతో అరిచేసి అతను ఆనందాన్ని ప్రకటిస్తాడు. గురువు కంగారు పడ్డాడు. సరేనాయన, లేదు. చాలా సంతోషం, కానీ నువ్వు ఇంకొంత రోజులు చెయ్యాలి అంటే ఆ స్థితి కూడా దాటాలి. నాకు అలా కనపడుతోంది, అంతా నేనే కనపడుతున్నాను, నాకు అంతా ఇదిగానే ఉంది, గురుదేవ అన్నింటిలో మీరే కనపడుతున్నారు, ఇలా ఈ భావన కూడా నీలో కలగరాదు. ఎందుకంటే బ్రహ్మ అనుకున్నాడా నేను ఇలా చేస్తానని మనకు చెప్పాడా? నేను ఇలాగో నేను ఇప్పుడు వస్తున్నాను అని చెప్తాడా? నేను ఈ గాలిని ఆయన ఎప్పుడైనా చెప్పాడండి ఈ కుర్చీ నేను, ఇది నేను, నువ్వు కూడా నేనేరా అని ఆయన చెప్పాడా? లేదు. లేదమ్మా. వేదంలో చెప్పబడింది, వేదంకి ఆయనకి అభేదం అన్నారు. ఎందుకంటే ఆయన గురించి తెలుసుకోవాలంటే మరి ఏదో ఒకటి కావాలి కదా. అందుకని ముందు గుళ్ళో దేవుణ్ణి అన్నారు. పిల్లవాడికి అదే కదండి, దేవుడి గదిలో ఒట్టిగా చెప్తారు, కానీ ఇగో ఇక్కడ ఉన్నాడు రా అన్నాడు. నేను ఇంట్లో దేవుడు ఉన్నాడని చెప్పారండి ఎప్పుడన్నా? చెప్పరు. దేవుడి అవును. గదిరా, ఆ దేవుడి గదికి వెళ్ళి దండం పెట్టుకురా అంటారు. తేడా ఉంటుంది మాటల్లో. దేవుడి గదికి వెళ్ళి దండం పెట్టుకురా అంటున్నారు తప్ప దేవుడు అక్కడ ఉన్నాడు వెళ్ళి దండం పెట్టుకు అన్నారా? ఒరే గుడికి వెళ్ళాలరా పండగ కదా ఇవాళ, వాడు వెళ్ళనంటే ప్రసాదం పెడతారు పదరా అంటారు. కదా. లేకపోతే పండగ అవును. నాన్న వెళ్ళాలి, కాస్త పుణ్యం వస్తుంది, కాస్త బుద్ధి బాగునిగా ఉంటుంది, అలా ఏవో డైలాగులు చెప్తారు. కాదురా ఆయన ఉన్నాడు అక్కడ, నువ్వు నమస్కారం చెయ్యి, నీకు అన్ని కష్టాలు పోతాయిరా, నీకు అన్ని బ్రహ్మాండంగా మార్కులు వస్తాయి అని ఎప్పుడు చెప్తామండి? చెప్పలేదు. అంటే మాటల్లో ఎలా తేడా, అంటే నీలో మనసులో భావన లేనప్పుడు అది బయటికి ఎలా వస్తుంది? మాటల్లో రాదు. అందుకని అది ఆ సఫలమైందని అప్పుడే అనకూడదు. అందుకని నువ్వు ఇంకొన్నాళ్ళు చేయంటే శిష్యుడు చేశాడు కాబట్టి అతను కూడా అయ్యాడు తర్వాత. కాబట్టి గురు కృపతో అంటే అసలైనది తెలుసుకుని అంటే ఈ భావన కూడా నీలో రాకూడదని ఎవరు చెప్పాలి మరి? ఇప్పుడు ఈ భేదం మీలో ఉందని మీరు బయటకు వస్తే అప్పుడు గురువు మీకు మార్గాన్ని చూపిస్తాడు, మార్గదర్శనం చేస్తాడు. అలా కాదు, అది ఉంటుంది పర్వాలేదు, నువ్వు దాన్ని దాటు. స్పీడ్ బ్రేకర్ ఉందని మనం ప్రయాణం మానేస్తామా? మనం స్లో చేసుకుని నెమ్మదిగా దాన్ని ఎక్కించి ఎలాగలగా ఎంత పెద్దగా ఉన్నా సరే అనుగుణంగా మన స్కిల్స్ ని ఉపయోగించి ఆ యొక్క హడిల్ దాటుతాం. అది జీవితంలో అయినా రోడ్డు మీద ఎక్కడైనా సరే. అంతేగాని ఆపేస్తామా? ఆప. గట్టిగా ఉందనుకోండి కొట్టుకుని తినేసేయం. చిన్నవాడు ఆ తాతగారు అది చెప్పారు కదా, ఆయన అన్ని దంచుకు తినేసేవాడు. మేము నవ్వేవాళ్ళం ఎక్కిరించాల. ఏం తాత నువ్వు తినకపోతే ఏమైంది అంటే వాళ్ళకి అనిపిస్తుంది కదా, తినాలని అనిపించేది. అందుకని ఆయన అన్ని దంచుకుని తినేవాడు. మరి పళ్ళు పాపలు లేవు, మరి మరి ఏం చేస్తాడు ఆయన? కాబట్టి ఇప్పుడు మరి ఇంత కష్టపడుతున్నామే ఈ దేహం కోసమే అన్నప్పుడు ఈ దేహము ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరి నుంచి వచ్చిందో వాళ్ళలో లీనం అవ్వాలి అంటే కొంతే కదా మనం కష్టపడుతున్నాం. ఏమీ చేయడం లేదు, మన పనులన్నీ మన వ్యవహారాలన్నీ జరుగుతున్నాయి. కేవలం మనస్సును అక్కడ లగ్నం చేయమన్నాడు అంతే. ఈ పనులన్నీ ఆయనే చేస్తున్నాడా లేదా? ఎలా జరిగింది? మన సత్సంగాన్ని మనం అనుకున్నా కూడా ఎక్కడో అనుకున్నాం, ఏదో అనుకున్నాం, కానీ ఒక చోట కానీ జరిగిందా లేదా? అద్భుతంగానే జరిగింది కదా. ఏమన్నా ఇబ్బందులు కలిగాయా? ఏమి కలగలేదు, అన్ని లేదు. బ్రహ్మాండంగా అయిపోయింది. అవునమ్మా. ఎక్కడ ఏ ఇబ్బంది కలగలేదు. అంతమంది వచ్చారు, అంతమంది ఉన్నారు, అన్ని చేశారు, రుచులు అంటే ఏది మనకి అంటే ఇవన్నీ కూడా ఆ బ్రహ్మనీతి వల్లే కదా జరిగాయి. కాబట్టి స్వయం కృషితో అంటే స్వయం కృషి ఇక్కడ ఎప్పుడు వచ్చింది? ఆ గురువు కృప అనుగ్రహం నీకు లభించినప్పుడు, ఆ బోధ విని దానిని నువ్వు కరెక్ట్ గా అర్థం చేసుకుని ఆచరణలో పెట్టినప్పుడు స్వయం కృషి. కరెక్ట్ గా అర్థం కాకుండా ఇప్పుడు సరిగా అర్థం కాలేదు కాబట్టి అతనికి ఒక హద్దులు ఉండిపోయి ఇది ఎలా కుదురుతుంది, ఇది ఉండిపోతోంది అని తను ఒప్పుకున్నాడు. ఒప్పుకోకపోతే ఎలా దాడతాం? ఒప్పుకున్నారు కాబట్టి గురువు మార్గదర్శనం చేయగలరు. ఒప్పుకోకపోతే
ఎస్ నాకు ఇది ఉంది అని ఆ సందేహము, ఆ అడ్డంకో ఏదో ఒకటి, దాన్ని ఏదంటే ఏంటి, ఆ పదం ఏదైనా ఒకటే కదా. ఆ దాన్ని కనుక అతను ఓపెన్ గా అంటే నాది ఇదమ్మా ప్రాబ్లం, అందువల్ల ఇది తెలుసు ఇలా, కానీ ఎందుకని నాకు తెలియటం లేదు. ఎస్, నిజంగానే తెలియదు. తెలీదు అన్నది ఒప్పుకున్నప్పుడు గురువు చెప్పిన ఆ మార్గంలో తప్పకుండా ప్రయాణం చేస్తాం. తెలిసి తెలియలేదంటే మనకి సామెతలు లేవండి. తెలియని వాడికి చెప్పొచ్చు, తెలిసిన వాడికి చెప్పొచ్చు, కానీ సగం సగం వాళ్ళకి అసలు చెప్పలేమని ఉంటుంది. అలా ఎలా చెప్తాం అప్పుడు? అంగీకరించారు కదా, ఇది అంతే. ఆత్మ విద్యను ప్రసాదించే గురు కృపతో లక్ష్యార్థాన్ని దృఢంగా గ్రహించి, అంటే మహావాక్యాల దాని అర్థాన్ని దృఢంగా అంటే కరెక్ట్ గా గ్రహించి, దృఢంగా అంటే అనుమానాలు లేకుండా, సందేహాలు లేకుండా, అలా ఉంటుందా, అయ్యుండకపోవచ్చు అనే అనుమానాలు లేవు. ఎస్, ఇది కరెక్ట్. ఎందుకంటే గురువు చెప్పారు. గురువు ఎవరు? అనుభవంతో చెప్పేవాడు. సద్గురువుని ఒట్టిగా అతను అనుభవము అనుభూతి పొంది అన్ని చేసి గంటపదంగా చెప్పగలుగుతాడు. చెయ్యి నువ్వు పొంది తీరుతావు. వాక్యాల యొక్క అర్థం నేను గ్రహించిందే కరెక్ట్ అని ఎప్పుడు అనుకోరాదు. సరే, ఒకవేళ నువ్వు అనుకున్నదే కరెక్ట్ అయితే, ఆచరణ కూడా పెడుతున్నట్టయితే బ్రహ్మం ఎందుకు కావట్లేదు? ఎందుకు మనసులో ఇంకా అలజడి ఉంది అంటే సంథింగ్ రాంగ్, అంతే కదా. వండినప్పుడు ఒక పని చేసినప్పుడు సరిగ్గా రాకపోతే సంథింగ్ రాంగ్ అనే కదా తెలిసి, అది ఈజీగా అర్థమైపోవట్లేదు. ఇక్కడ కూడా ఆచరణ పెట్టినా కూడా స్థిరత్వం రావటం లేదు, మనసులో అలజడులు ఇంకా అలాగే ఉన్నాయంటే అర్థం ఏంటి? ఎక్కడో మనం తప్పు చేస్తున్నాం. అది నివారించుకోవాలి. దానికోసం గురువు అవసరం, కానీ లేకపోతే గురువు ఎందుకండి? అక్కడాడా లేడు, అక్కర్లేదు. కానీ ఇక్కడ ఇప్పుడు ఆచరణలో తేడా కలుగుతుంది, మనసు వికల్పం చెందుతుంది. అప్పుడప్పుడు వికల్పం చెందినా వికల్పం అయినట్టే కదా. నిజంగా వికల్పాలు లేవు అసలు దానికి, కానీ వికల్పం చెందుతోంది అన్నారు. ఇప్పుడు ఆకాశం నుంచి కుంభవృష్టి పడుతుంది, అసలు రకరకాలు ఆకాశంలో మార్పు వచ్చిందండి. ఏదో అక్కడెక్కడో చిల్లు పడింది అన్నారు, కానీ నిజమా? ఏదో చెప్తారు, ఓజోన్ పొర తెగింది అంటారు, ఏదో చెప్తారు. వాడు ఏది చెప్పినా ఆకాశం కింద పడలేదుగా. ఏదో జరిగింది అక్కడ, అది వీడికి అంతుపట్టదు. వీడికున్న నాలెడ్జ్ తోటి ఒకటి చెప్తారు, మీకున్న నాలెడ్జ్ తో ఇది తప్పు అది చెప్తారు కదండి. అదే అని ఉందా రూల్ ఎక్కడన్నా? మళ్ళీ పరిశోధిస్తే వేరేది ఏదో తెలియవచ్చు. కాబట్టి వీడు సైంటిస్ట్ల నాలెడ్జ్ తోటి వాళ్ళు చెప్పారు, అది తప్పని మనం అనక్కర్లేదు. ఓకే, ఉండదు ఏంటి, దాంతో మనకి ఏమైనా బంధమా సంబంధమా? అది ఆయన చూసుకుంటాడు, లేకపోతే వాళ్ళు చూసుకుంటారు, ఎవరో ఒకళ్ళు చూసుకుంటారు. కాబట్టి ఇక్కడ ఆచరణలో ఏదో తేడా ఉండబట్టే కదా. ఇప్పుడు ఆయనది ఆయన కరెక్ట్ గా చెప్పుకున్నారు, లేదమ్మా నాకు తెలుస్తోంది కానీ ఏదో అడ్డంకి ఉంది, ఆ అడ్డంకిని ఎలా తీసేయాలి అన్నప్పుడు ఒక మార్గం చెప్తే అది అందులో విని ఆయన వెళ్ళారు అనుకోండి అడ్డంకి. అలా కాకుండా ఒప్పుకోకుండా ఇంకా ఎక్కడో ఉందండి వికల్పం, లేకపోతే ఇంకా ఏదన్నా ఉందండి, ఇంకోటి ఏదన్నా ఉందండి అన్నారు అనుకో, అవునా అదేదో చెప్పు తీసేయచ్చు, నువ్వు ఇలా చెయ్యి. కాబట్టి సరే నీకు ఏది ఉందో వాటి గురించి నువ్వు దిగులు పడకు, ఇది చెయ్యి, దీక్షగా చెయ్యి, నియమం పెట్టుకుని చెయ్యి. ఏది చేయనంటే ఎలా కుదురుతుంది? బాహ్యంలో కూడా నువ్వు ఏదైనా చేస్తేనే కదా, అడిగేస్తే కదా పక్కకి వెళ్తావు. నోరు తెరిస్తే కదండి లోపలికి వెళ్తుంది. నోరు తెరవని లోపలికి వెళ్ళాలంటే ఆసుపత్రికి వెళ్ళటమే, గొట్టం పెడతాడు వాడు. అక్కడైనా మళ్ళీ రకరకాలు, అంతే తప్ప ఏదైనా అంతే కదా. నేను నోరు తెరవనంటే కుదరదు. బాహ్య ప్రపంచం నేను చూడను అంటే ఎలా కుదురుతుంది? చూడాల్సిందే. ఆ లక్ష్య అర్థాన్ని దృఢంగా గ్రహించి బ్రహ్మమే నేను అనే అనుభవంలో నిలవగలిగిన సాధకునకు అజ్ఞానం నుండి జనించే బ్రహ్మాజన్య భావనామయ సంసారం అంతా అదృశ్యమైపోతుంది. అదృశ్యమైపోతుంది అంటే మనం వెళ్ళి అడవుల్లో ఉంటామనే కాదు, అందరూ ఉంటారండి. అన్ని నార్మల్ గానే జరుగుతాయి, నార్మల్ గానే లేస్తారు, నార్మల్ గానే అన్ని పనులు చేస్తారు, నార్మల్ గానే తింటారు, అన్ని ఉంటాయి. కానీ అలజడి ఉండదు. ఒక్క విషయంలో అండి, ఈ ఒక్క విషయంలో ఇంకా కొంత అలజడి, ఇలాంటివి ఏవి రావు. ఏ విషయం ఇక్కడ లోపలికి ఉండదు.
అన్ని బ్రహ్మాండంగానే ఉంటాయి. మనసు చివుక్కుమంటుంది, నష్టమేం లేదు కాసేపే. అంటే ఆ సందర్భాన్ని బట్టో దాన్ని బట్టో అంతవరకు అది లోపలికి వెళ్ళదు అసలు. ఇప్పుడు చూడండి, ఒక తడి ఉంది, ఒక క్లాత్ వేసినప్పుడు కొంతే పీల్చుకుంటుంది. అదే వేరేది కొంత లావాడిది మందది మొత్తం నీరంతా ఇంకిపోతుంది కదా గుడ్డకి. కింద అవును. ఎక్కడ ఏముండదు. హ్మ్. మీరు వేసే వస్త్రాన్ని బట్టి ఎలా పీల్చేస్తుందో ఆ విధంగా బ్రహ్మం మొత్తం పీల్చేస్తుంది. ఆ చెమ్మ ఎంతసేపు అంటే ఆరిపోదు, గుడ్డది కూడా ఆరిపోతుంది కదా. హ్మ్. మీరు అవును. నీళ్లు తొడవపోయినా కొన్ని రోజులు, ఒక 2, 3 రోజులు అయితే నీళ్లు ఇంకిపోలేదు. అవును. ఇంకిపోతాయి. కాబట్టి సమస్య సమస్య అంటే అది నిన్ను బాధిస్తూనే ఉంటుంది. ఉంటే ఉందిలే, దాని మానాన అది ఉంది అన్నారు. ఏం చేస్తుంది? ఏమీ చేయదు. హ్మ్. అది పరిష్కారం కావాల్సి ఉంటే పరిష్కారం అవుతుంది, లేదా అది అలాగే ఉంటుంది. ఉండనియండి, ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు ఉంటుంది. ఇంట్లో చెత్త సామాన్ లేదు. ఇది అంతే. కాబట్టి ఇప్పుడు ఇది బాగా అర్థమైంది కదా, గుడ్డ ఎలా పీల్చేసింది కింద అసలు ఏదీ అవును. లేకుండా. ఆ విధంగా బ్రహ్మంలో ఐక్యమైపోతారు. సమస్యలన్నీ కూడా అలా లీనం అయిపోతాయి తప్ప మిమ్మల్ని బాధించదు. ఎవరు ఎలా అంటే వాళ్ళు అన్నారు, ఓకే ఫైన్ ప్రొసీడ్. ఎందుకు నో అని లేనిపోనివి ఆహ్వానించడం దేనికి? నో చేయరు. అంటే మీరు బాధపడవలసి వస్తుంది, ఆర్గ్యుమెంట్ వస్తుంది, అనవసరమైన మాటలు ఎన్నో వస్తాయి కదా. ఎస్ అవును. అనండి. జరిగేది జరగనిది ఎవరిది? సరే కాదండి, అవతల వాడు చేస్తే ఇట్టాడు చేసుకొని నువ్వు చేయటం లేదు కదా. నిన్ను ఇది చేయమన్నాడు, నీకు చేతనైతే చేయి, చేత కాలేదు, నా వల్ల కుదరదు, చెప్పేయండి. భయపడక్కర్లా. నాకు చేత కాదు, శుభ్రంగా చెప్పచ్చు. నేను చెయ్యలేను, చెప్పండి. ఏమీ దిగులేదు. హాయిగా మీలో ఎప్పుడైతే ఆ ధైర్యం ఉంటుందో అవతలి వాళ్ళు మిమ్మల్ని విసిగించి నిజంగా అలాగే జరుగుతుంది. అవును. ఏమి భయపడక్కర్లే. పాపం వస్తుందా పుణ్యం వస్తుందా అలాని అంటే వాటి నుంచి చాలా సహజంగా మిమ్మల్ని యూతలు తీసుకొస్తాడు ఆయన. మనసులో ఏ ఆక్షేపణ ఉండదు. అంటే అయ్యో పాపం వస్తుందేమో అన్న భీతి కూడా కలగనివ్వడు మీకు. ఆ ధైర్యాన్ని ప్రసాదిస్తాడు నెమ్మదిగా. అవును. అంటే పాప భీతి గాని భయం గాని అమ్మో అన్న ఆ భీతి లేకుండా ఉన్నప్పుడు కదండి మీరు అది మానేస్తారు. లోపల అవును. ఏదైనా భీతి ఉంది అనుకోండి, మానేయగలరా? అయ్య బాబోయ్ మానేయం. ఏమైపోతుంది, దయ్యం వచ్చి పట్టుకుంటే భయం ఉంటుంది కదా. భయం లేకుండా చేయగలిగిన శక్తి వాళ్ళకే ఉంది. మీరు నిర్భయంగా ఉండలేరండి మీరు అనుకుంటే. జీవుడు ఎప్పుడు నిర్భయ, వాడికి లోపల ఏదో తెలుస్తున్నాడుగా, ఏదన్నా అవుతుందేమో ఏదన్నా అవుతుందేమో అని ఉంటూనే ఉంటుంది వాడికి. ఎందుకంటే అది జీవ లక్షణం. హ్మ్. కానీ ఎప్పుడైతే మీరు మీ బుద్ధిని స్థిరంగా ఆ శరణాగతి అనండి, లేతే చెప్పాడు కదా సమగ్ర వ్యక్తిత్వం అన్నాడు. ఏదైనా సరే ఆ మాటలు ఏవైనా సరే జ్ఞానం అనండి, పూర్ణ జ్ఞానం లభించింది అనుకోండి, నిర్భయులుగా ఉండాలి. అందుకే ఆయన కశ్చిత్ ధీర అన్నాడు. ఆ ధీరత్వం ఉంటుంది. ఏమి దిగులేదు. ఉంటే వెళ్తాము, లేకపోతే లేదు. అసలు దాని గురించి అంటే అమ్మో అని అంటే మనసులో లేస మాత్రంగా కూడా ఉండదు. హ్మ్. ఆ శక్తి కేవలం బ్రహ్మానికి మాత్రమే ఉన్నది. మీరు బ్రహ్మం అయితేనే మీరు అలా ఉండగలరు. అవును. ఆ బుద్ధి స్థిరత్వం వస్తేనే ఉండగలుగుతారు. లేదా ఇప్పుడు మీకు అనుమానం వచ్చింది కదా, ఏ పూజలు చేయలేదు కదా అంటే ఒక క్రమ పద్ధతి అని అనుకున్నాను. నేను అలాగే అనుకున్నాను, మంత్రోపదేశం అంటే ఇలాగే చెయ్యాలి అని. సరే ఆయన నిజంగానే అలాగే చేశాడు అనుకోండి, అప్పుడు ఆ బుద్ధి ఉంది కాబట్టి అలా చేశాడు. తర్వాత నాకు అర్థమైన తర్వాత ఈ ఉపదేశాలు ఎందుకు అసలు అనవసరమైన ఉంటుంది. అక్కర్లేదు. బుద్ధి నిశ్చలంగా ఉంటే ఏ మంత్రం కావాలి? మన నాథ రాయతే నువ్వు ఏది అయ్యం అనేది అతన్ని రక్షించలేదు, బీజాక్షరం అని తెలుసా అటవికుడికి? తెలీదు. ఏమిటో బాగుంది తెలీదు. అనుకున్నాడు, అయ్యం అన్నాడు అని జపం చేస్తూ అలా నిశ్చలంగా ఉండిపోయాడు. కిరాతకుడు అతను, కానీ నిశ్చలంగా ఉన్నాడు. ఆ జపం చేయటం వల్ల వాడు మరు జన్మలో అనండి, మరు జన్మ అంటే ఆ మధ్యలో ఎన్ని ఉన్నాయో మనకి చెప్పరు. మరు జన్మలో ఒక మహామునిగా పుట్టాడని ఏదో చెప్పారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన సూక్ష్మం ఏంటి? అదే ముందులో వింటే ఓ అహంకారానికి ఇంత ఉందా, అయితే నేను కూడా అహంకారం చేస్తా అనుకున్నాను. కథ వింటే అదే కదండి. అవును. లేదా అబ్బో అయితే బోల్డు పుణ్యం వచ్చి ఉంటుంది అందుకని సరే మనం కూడా ఏదో ఒకటి జపం చేద్దాం, మనకు కూడా పుణ్యం వస్తుంది. అప్పుడు మనం కూడా వచ్చే జన్మలో ఏదో ఉన్నత జన్మ వస్తుంది. తాట అంతే కదా. ఇప్పుడు హ్మ్. ఇందాక చెప్పాడు కదా ఆయన, అంత తొందరగా అర్థం అవుతుంది. ఆ! వేరే అర్థాలు తీసి అంటే నీ స్థితి ఎలా ఉందో బుద్ధి స్థితి
అదే అర్థాన్ని తీసుకుంటాం. ఎప్పుడైతే ఆ వ్యక్తి అంటే బుద్ధి స్థిరంగా ఉంటుందో అప్పుడు సూక్ష్మం అర్థమవుతుంది. ఆ సూక్ష్మం అర్థమైపోయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ ఇలా జరగాలి అసలు మంత్రోపదేశాలు దేనికి, పూజలు దేనికి, ఇవన్నీ అర్థమైపోయాయి కదా, అక్కర్లేదు. శంకర్లు క్లియర్ గా చెప్పారు. నైవేద్యం అంటే ఏంటి, ఆచమనం అంటే ఏంటి, సంకల్పం అన్ని ఆయన క్లియర్ గా చెప్పారు ఆయన. అవును. ఇంకా మళ్ళీ అనుమానం ఎందుకంటే శంకర్లు అంతటి వాళ్ళే చెప్పారు. ఆయన చేశాడంటే ఎక్కడైనా ఆయన ఆచమనం చేసినట్టు మనం చెప్పారు. ఆహా. స్థాపించడం వెళ్ళాడు. ఎందుకంటే కలికాలంలో వీళ్ళకి అనాచారం ఎక్కువైపోతుంది. గుడిలో ఆ అనాచారం జరిగితే ఉండదు, అంటే కొన్ని జరుగుతాయి ఉత్పాతాలని, అవన్నిటి చేయడానికి అందులో శక్తిని తగ్గించాడు. ఆయనకు శక్తి ఉంది కాబట్టి. శక్తి లేని వాడు ఏం చేస్తాడండి? ఈవిడికి నడిచే ఓపిక లేదంటే పిల్ల నేను నడిపిస్తుంది, నేను నడిపిస్తాను, ముసలమ్మ నువ్వే నడవలేదు కూర్చోవమ్మా అని అనరు. మనకి శక్తి ఉండాలి కదా ఫస్ట్ ఒకటి చెయ్యాలి అంటే. శక్తి లేకుండా నేను అంటే శంకర్లకు ఆ శక్తి ఉంది కాబట్టి ఆ క్షేత్రాల్లో ఆ దైవంలో ఉన్న ఆ శక్తిని తగ్గించగలిగారు. ఎందుకంటే అనాచారం ఇంకా ప్రబలుతుందని ఆయనకు తెలిసింది కాబట్టి, ఆయన బ్రహ్మమే కాబట్టి అవన్నీ ఆయన చేయగలిగారు. ఈ మానవుడు ఇంకా నశించిపోతాడు, వీడు ఇంకెందుకు పనికి రాకుండా అయిపోతాడు ఈ అనాచారంతో, అలానే ఆయన చేశారు. కాబట్టి ఇక్కడ కొంత అనాచారాలు జరిగినా సరే బాహ్య ప్రపంచం లేదు, కానీ ఇక్కడ అద్వయం, ఏకమేవ బ్రహ్మం. కాబట్టి అజ్ఞానం నుండి జనించే భ్రమాజన్య భావనామయ సంసారం అంతా అదృశ్యమైపోతుంది. ఈ భ్రమాకల్పిత బంధాల నుండి విముక్తుడవుతాడు. అన్ని భ్రమలే కదండి, ఏది భ్రమ కాదండి. నేనంటే వాళ్ళకి చాలా ఇష్టం అని అంటే ఎంత నాకు నవ్వొస్తూ ఉంటుంది, పర్వాలేదు. కొంతమంది అంటారు నేనంటే అసలు వాళ్ళకి ఎంత ఇష్టమో అని, అంటే అసలు ప్రాణం అంటే నాకు ఎంత నవ్వొస్తూ ఉంటుందో. నిజంగా కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి మేమంటే ఇష్టము, మాకు వాళ్ళంటే ఇష్టం, ఏవో రకరకాలు ఉంటాయి. ఉన్నంత మాత్రాన ఇదవుతుందా? ఆ భ్రమాజన్యంలోంచి విముక్తి పొందుతాడు. అలాని వీడే ప్రేమ చూపించద్దు అంటారు, వాళ్ళ ప్రేమ చూపిస్తే వద్దని చెప్పమనటం లేదు. ఏది ఎలా జరుగుతుందో అలా జరగనిస్తూ ఉంటాం, ఏముంది అక్కడ. అందుకని భ్రమాకల్పిత బంధం, ఈ భ్రమల నుంచి విముక్తి పొందుతాడు. బంధం దేహం ఉన్నంతకాలం బంధం ఉంటుంది. ఇంత ముందున్న బంధం పట్ల ఉన్న వ్యామోహమో ఇంకోటో అవి లేవు, అంతే. బంధం ఉన్నది. ఇప్పుడు దానివల్ల నీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. ఇంత ముందు ఏదో ఒక డిస్టర్బెన్స్, ఎట్లా వై ఏంటి, ఏం చేద్దాం, ఏం చేయగలుగుతారండి, ఏమీ చేయలేదు. ఆవిడ దగ్గు మనం దగ్గగలమా? ఎంత ప్రేమ ఉంటే మటుకు ఎవరి దగ్గు వాళ్ళు దగ్గాలి. అత్యంత శ్రద్ధతో సత్యాన్వేషణే జీవన లక్ష్యంగా గమ్యంగా భావించే దృఢ దీక్షతో ఆత్మ విద్యను ప్రసాదించే ఆచార్యోత్తముని సేవించి ఉపనిషత్తులలో నిక్షిప్తమై ఉన్న నిగూఢ సత్యాన్ని గ్రహించగలిగిన సాధకుడికి అవిద్యారూపమైన అజ్ఞానం నశిస్తుంది. తత్ఫలితమైన భ్రమలన్నీ తొలగిపోతాయి. చాలా సింపుల్ గానే ఉంది, నిజంగానే సింపుల్. కష్టం ఉందా చెప్పండి? నిజంగా ఏం కష్టం ఉంది చెప్పండి? ఇన్ని సంవత్సరాల జీవితంలో ఇందా మనం చెప్పుకున్నట్టుగా బాహ్యానికే వినియోగించారు బంధాల కోసం అనండి, దేనికైనా. 40 రోజులు దీక్ష చేసుకోలేరు, ఎంతసేపు అండి? అప్పుడే సంవత్సరం వచ్చి సగం అయిపోయింది. రోజులు మన కోసం ఆగాయా? ఇక ఎప్పుడన్నా మంచు పాలితే భారంగా ఉందండి అంటారు. ఎందుకుంది భారంగా? మీరు మోస్తున్నారు కాబట్టి మీకు భారం అయింది, మీరు మోయకపోతే భారం ఎందుకు ఉంటుంది? నిస్సారం. అజ్ఞానమే ఆవరణగా సత్యాన్ని మరుగుపరుస్తుంది. ఇదే అగ్రహణం. అంటే ఏది గ్రహించకూడదో అది గ్రహిస్తారు. అందుకని కదండి తిప్పలన్నీ. ఏది గ్రహించాలో అది గ్రహిస్తే, అసలు సత్యాన్ని గ్రహిస్తే ఇప్పుడు ఏమన్నా దిగులండి? ఏమీ లేదు. దేనికి ఏ జరగాల అది జరుగుతుంది. ఏ క్షణం ఇప్పుడు మీరు ఇవాళ ఇక్కడ కూర్చుంటారని అనుకున్నారా? వద్దామా అని అనుకున్నారా? అది కూడా గురువు గారికి ఇబ్బంది కాదు, అందుకని ఫోన్ చేసి వచ్చారు. లేకపోతే మామూలుగా వచ్చేసేయచ్చు, అదేం పెద్ద ఇది కాదు. సరే, ఎందుకంటే ఈ రోజుల్లో దూరం నుంచి వచ్చేసరికి ఉంటారో ఉండరో, మరి సర్ప్రైజ్ కాస్త సర్ప్రైజ్ అవుతుంది కాబట్టి అని కదా ఫోన్లు చేసి వెళ్తాం ఈ రోజులు. పూర్వకాలం ఏమన్నా ఉన్నాయండి? వెళ్ళలేదు. అన్ని ఏ జరగాలో అది జరుగుతుంది. ఇది అంతే. అనుకున్నారా ఈ మాటలు వస్తాయని ముందు భావించామా? ఏది లేదు. ఏది ఏ మాట రావాలి, ఏది జరగాలి అనేది
నియతి ప్రకారం మనం మౌనంగా ఉన్నాం అనుకోండి, నియతి ప్రకారం జరుగుతూనే ఉంటాయి. ఉన్నదేదో సరిగ్గా తెలియకపోవడంతో అనేక భ్రమాకల్పనలు మొదలవుతాయి. ఇది అన్యథాగ్రహణం. అవసరం లేని గ్రహించడము, అనవసరమైంది కూడా గ్రహించడం. పక్కింటి వాళ్ళది కూడా మనకి ఎందుకండి, పక్కింట్లో ఏమైంది, వాళ్ళ ఇంట్లో పిల్లి వచ్చిందా, ఏదొచ్చిందో, లేకపోతే ఎవరు వచ్చారు ఇక్కడి నుంచి, కంగారు ఎందుకు. అన్యథాగ్రహం. ఈ అగ్రహణ అన్యథా గ్రహణాలనే మాయా ప్రభావం నుండి జనించే ఆవరణ విక్షేప శక్తులు అంటారు. సరే, అజ్ఞానం అండి, ఏదో కొత్త మాటలు చెప్పారు. ఈ రెండు కలిసి ఈ చరాచర ప్రపంచం అంతటికి కారణం. శుద్ధమైన చైతన్యమే పరమార్థత తన స్వరూపంగా ప్రత్యక్ష అనుభవపూర్వకంగా సాధకుడు గ్రహించాలి. అప్పుడే అగ్రహణానికి అంతం. అగ్రహణమే లేనప్పుడు అన్యదాగ్రహణానికి ఆస్కారమే లేదు. సహజంగా భ్రమలన్నీ నశించి తీరుతాయి. వేరేది గ్రహించబట్టి కదండి, వాడు ఇలా అన్నాడు నా గురించి, అది ఇంకోటి అన్నాడు, లేకపోతే అక్కడ ఏదో ఏదో నడుస్తున్నారు, నోరు కూర్చొని నడుచుకుంటూ వెళ్ళిపోక, అది ఏంటది కనపడుతుంది వాళ్ళ ఇంట్లో ఏదో ఉంది, అరే చెట్టుకి ఏదో ఉంది. ఇక చూడండి మొదలు అవుతుందా అవుదా. అవును. మళ్ళీ ఆ కాయ కోసేవారు కూరుకుంటారా. కాబట్టి అగ్రహణమే లేనప్పుడు అన్యదాగ్రహణానికి ఆస్కారం ఏది. అప్పుడు సహజంగా భ్రమ కల్పనలన్నీ ఇంకేముందండి, ఏది భ్రమపడాలి, ఏది ఉందని భ్రమపడాలి చెప్పండి. ఏది లేదు, ఎలా జరగాలో అలా జరుగుతూ ఉంటుంది, ఏమి దిగులు పడక్కర్లా. ఆ సమయానికి ఏం జరగాలో ఆయన నిర్ణయిస్తాడు, అది జరుగుతుంది. చూడబడేది ఏమిటో, చూసేది ఏదో సరిగా స్పష్టంగా తెలియకపోవటంతో చూడబడే మన శరీరాలను, వాటి ఉద్రేకాలను, ఆలోచనలను, వస్తువులను నిజమని నమ్ముతున్నా. బాహ్యంలో కూడా ఎన్నోసార్లు పొరపాటు, ఒకటి వింటే ఒకటి అనుకోవటం, ఒకటి చూస్తే ఇంకోటి అనుకోవటం. ఇప్పుడు అదే అసలైంది కూడా అద్వైతంలో కూడా. ఇవన్నీ లేవురంటే కాదు, ఉన్నాయంట. ఉన్నాయి అనుకుని కదా బాధ. అవునండి కనపడుతున్నాయి, సో వాటి దాని మానాన్ని అది ఉంటే మన మానాన్ని మనం ఉంటాం, అయిపోలేదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు అనుకోండి, ఇంట్లో గాని ఆఫీసులో గాని ప్రశాంతతే కదా. ఒకటి దాంట్లో అవును. దూరినప్పుడు ఏదైనా సలహా ఇచ్చినప్పుడు కదండి. ఈ నమ్మికే మన బాహ్య అభ్యంతరాలలో గోచరించే సమస్త జగత్తును నిజంగా అనుభవయోగ్యంగా నిరూపించి చూపిస్తుంది. నువ్వు అన్నావు కాబట్టి అది అలా ఆ రూపం పొందుతుంది. పొంది అది నీకు నిజం అవుతుంది. లేదా ప్రపంచం ఎక్కడుందండి, పుట్టిన పిల్లాడికి ఏమన్నా ప్రపంచం ఉంది, ఇల్లే ప్రపంచం. వాడికి వేరే ఏం తెలుసు. ఎవరన్నా వచ్చిన కొత్త వాళ్ళని చూస్తే కొంతమంది ఏడుస్తారు, కొంతమంది ఏవో మొహాలు, ఈ మొహాలు ఆ మొహాలు అంతే. వాడికి ఏమైనా వేరే తెలుసా. ఇక నెమ్మదిగా పెరుగుతున్నప్పుడు నా వాళ్ళు నీ వాళ్ళు తేడాలు భేదం, ప్రపంచం పెరగలేదు, అలాగే పెంచుకున్నారు ప్రపంచం అంతా. సెల్ ఫోన్లు వచ్చి ఇంకా విస్తరించి నేను చూస్తున్నాను అనిపించే జీవత్వ భావాన్ని దృఢం చేస్తుంది. కానీ ఆ జీవానికి త్వం ఎలా వచ్చింది, జీవత్వం. ఆ మాట పట్టుకున్నా చాలు. ఈ జీవుడే తనలో గుర్తించబడే భావనామయ భ్రమాకల్పిత జగత్తులో అంతులేని కష్ట సుఖాలను, రాగద్వేషాలను అనుభవిస్తూ, మరలా కొత్త కోరికలు కోరుతూ, మరలా అనుభవిస్తూ సంసార చక్ర భ్రమణంలో కొట్టుకుంటారు. పునరపి జననం పునరపి మరణం అని ప్రథమ దాంట్లోనే చెప్పాడు కదా కృష్ణ పరమాత్మ. కాబట్టి ఆ నేనును గుర్తించేస్తే ఇంకేమీ లేదు. కర్మ నేను చేస్తున్నాను అన్నప్పుడు మీరు అనుభవించాలి. నేను పూజ చేస్తున్నాను అన్నప్పుడు మీకు ఫలితం. నేను ఆఫీస్ వర్క్ చేస్తున్నాను కాబట్టి మీరు జీతం తీసుకో. రిటైర్ అయ్యకపోయి నేను సహాయం చేస్తాను, జీతం ఇస్తారండి? ఎవరికైనా జీతం ఇస్తారా? రిటైర్ అయిపోయిన తర్వాత ఇంట్లో పనేం లేదండి, వచ్చి ఇక్కడ చేస్తాను నేను కొంచెం అంటే, సరే చేస్తే చేసుకోగానే నీకేమి ఇవ్వము అంటారు. ఇస్తారు? చూసారా ఎందుకు అది. అప్పుడు వీడు మటుకు చేస్తాడండి పోయి, ఏం చేయడు. డబ్బు వచ్చేది ఎక్కడో అక్కడ చూసుకొని చేసుకుంటాడు. అంటే ఇప్పుడు ఎక్కడైతే నేను ఉందో దాని ఫలితం మీరు అనుభవిస్తారు, అందులో ఏం సందేహం లేదు. అది క్యారీ ఆన్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి ఏదన్నా అవ్వచ్చు. మీరు ఇది నా ధర్మం, నా ధర్మం నా చేత చేయించబడుతుంది, నేను చేస్తున్నాను కాదు. బోధలో చెప్తాం మీ ధర్మం మీరు చెయ్యండి అంటున్నాం, కానీ ధర్మం మీ చేత చేయించబడుతుంది అంతే. మీ చేత చేయించబడినప్పుడు ఇంకా వేరే కర్మం అంటే దాని ఫలితం ఎలా వస్తుందండి.
ఫలితం ఎక్కడుంది? లేదు కదా. మీరు తిన్నప్పుడు ఇది మేము తింటున్న ఈ ఆహారం ఇది మాంసం అవ్వాలి, ఇది రక్తం అవ్వాలి, ఇది అదవ్వాలి అని అనుకుంటూ తింటున్నారా? లేదమ్మా. మీకు అసలు లేదు. తెలుసా ఏది జరుగుతుందా? లేదు గురు. సైన్స్ లో మటుకు చెప్పాడండి మీకేమన్నా? ఏదో ఇప్పుడు వచ్చి షుగర్ ఇది తినకూడదు అది తినకూడదు అన్నారు కానీ అసలు మీకు లోపల ఏం జరుగుతోంది ఎవరు చెప్పారండి? ఏదన్నా కనుక్కోగలిగారు ఎవరన్నా? అసలు అక్కడ లేదు. జఠర అగ్ని అన్నారు. అసలు అగ్ని ఎట్లా పుడుతోంది అక్కడ? అసలు ఆ సెపరేషన్ ఎలా జరుగుతుంది అంటే అక్కడ మిషన్ ఏంటుంది? చాలు ఎక్కడికి వెళ్ళక్కర్లే అసలు. బోధన కూడా అక్కర్లేదు అసలు. నీది నువ్వు ఆలోచించేస్తే అంటే అవిని ఉన్నది బ్రహ్మమే, చేసేది చేయించేది చెయ్యబడేది ఇక్కడ చెప్పినట్టు. ఆ, మన భావనామయ భ్రమాకల్పిత జీవితాలు ఈ రాగద్వేషాలు అనుభవించాలి అంటే నేను అనుకున్నప్పుడు ఇవన్నీ ఉన్నాయి. నేను అనుకున్నప్పుడే ఉన్నాయి. నేను చేశాను అన్నప్పుడు బాధ వచ్చింది. నేను మంచిగా ఉన్నాను అన్నప్పుడు బాధ వచ్చింది. అలా అని చెడ్డగా ఉండగలుగుతారా? నాకు చేత కాదండి. మరి మంచిగానే ఉండు. కానీ బాధ వస్తుందండి. బాధ ఎవడు పడమని. ఎప్పుడు బాధపడ్డావు? అవతలది నువ్వు గుర్తించినప్పుడు బాధపడ్డావు. వాడు నీతో సరిగ్గా లేడు అని నువ్వు గుర్తించావు. వాడు ఏమనుకున్నాడు? నేను కరెక్ట్గా ఉన్నాను అన్నాడు. నేను ఇంతే, నేను ఇలాగే ఉంటాను, నేను కరెక్ట్ అన్నాడు. వాడు బాధపట్టలేదు. వాడు బానే ఉన్నాడు. వాడు నాతో సరిగ్గా లేడు అని గుర్తించింది ఎవరు? కాబట్టి బాధ ఉంది. అన్యథాగ్రహణం, అగ్రహణం, వాటి వల్ల భ్రమాగం ప్రపంచం ఇక మొదలవలేదండి. ఈ జీవుడే తనలో గుర్తించబడే భావనామయ భ్రమాకల్పిత జగత్తులో అంతులేని కష్టసుఖాలను రాగద్వేషాలను అనుభవిస్తూ మరలా కొత్త కోరికలు కోరుతూ మరలా అనుభవిస్తూ నానాగోల ప్రత్యేకంగా విడిగా ఉంటూ ప్రపంచాన్ని చూస్తున్నామనుకునే అహంకార రూపమైన జీవభావం అనంత పరబ్రహ్మ స్వరూపంగా తన్ను తాను గుర్తించగానే ఆ ప్రత్యక్ష అనుభవంలో పరిమితము సుఖ దుఃఖ భూయిష్టమైన జగద్భ్రమ నుండి ముక్తి పొంది తీరుతాడు. ఇంకేముందంటే అక్కడ అన్ని ఉన్నాయి. అంతకుముందు జీవుడిగా నువ్వు ఉన్నప్పుడు ఉన్నవన్నీ ఉన్నాయి. కానీ లోపల ఏ అప్పుడు లోపల ఉంచుకోవటం వల్ల నువ్వు ఎన్నో రకరకాల ఏమి చెప్పక్కర్లేదు అవన్నీ అనుభవించినవి. ఎప్పుడైతే లోపల ఏమీ లేదో ఇల్లు విశాలంగా ఉందనుకోండి ఎంత హాయిగా ఉంటుందండి. మనకే మనసు ప్రశాంతంగా అనిపించదు. అన్ని నింపేస్తే ఎటు నడవాలి ఎక్కడ కూర్చోవాలని. అదే ఖాళీగా ప్రశాంతంగా ఉందనుకోండి. కాబట్టి ఎప్పుడైతే మనస్సు అంతా ఖాళీగా ఉంది మనసులో ఏది లేదనుకోండి అప్పుడు ఆనందం కాకుండా వేరేది ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకంటే ఉన్నది ఆనందమే. మీరు ఒకసారి చూడండి. అప్పుడు చలాకితనం ఎప్పుడూ ఉంటుంది. ఆ మాటలు కూడా ఎప్పుడు కూడా మంచి మాటలే. ఎలా మాట్లాడతారు గురువులు అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం రాదప్పుడు. అనుకుని మాట్లాడినప్పుడు తేడా వస్తుంది. వామ్మో ఇప్పుడు వీళ్ళు వస్తున్నారు వీళ్ళతో ఏం మాట్లాడాలి అనుకున్నప్పుడు కదండి గోల. వచ్చాక చూద్దాంలే అనుకున్నవాడు హాయిగా ఉంటాడు. కాదు వాడు వస్తున్నాడు మనం ముందర ప్రిపేర్ చేసుకోవాలి స్క్రిప్ట్ అంటే చాలా కష్టం. కాబట్టి ఆ ప్రత్యక్ష అనుభవంలో అనంత పరబ్రహ్మ స్వరూపంగా తన్ను తాను గుర్తించగానే ఆ ప్రత్యక్ష అనుభవంలో పరిమితము సుఖ దుఃఖ భూయిష్టమైన జగద్భ్రమ నుండి ముక్తి పొందుతాడు. పుట్టుక పెరుగుదల వ్యాధి బాధలు వాటి కోసం జరిపే నిత్య జీవన సంగ్రామము మరణము అన్నీ కూడా తనలో గుర్తించబడే భావాలే అని భ్రమా కల్పనని స్పష్టంగా తెలుసుకుంటాడు. తెలుసుకున్నాక ఇంకా భయం ఎందుకండి? అది ఏంటో అని తెలియక ముందు భయం వేసింది. తాడుని చూసి పాము అనుకుని ఏదో చూసి దయ్యం అనుకుని ఇవన్నీ తెలియక ముందు. తెలిసాక భయపడతాడా? లేదు. అంతవరకు తాను అనుభవించిన కష్ట సుఖాలు బాధలు భయాలు అన్ని ఎంత అర్ధరహితమో అసందర్భమో గుర్తించి మౌన హాసంతో నవ్వుకుంటాం కదండి. ఆనందపూర్ణమైన స్వస్థితిలో సాధకుడు కేవలంగా నిలుచుకున్నాడు. నవ్వు రాదండి మనకి? అయ్యో మనం ఎలా అనుకున్నాం కదా. మామూలుగా బాహ్యం లేదనుకుని ఓ ఇదా ఎంత భయపడ్డానో అసలు అనుకుని నవ్వుకోరు. అప్పుడు ఎంత అర్ధరహితము అసందర్భము. అసలు ఇన్నాళ్ళు
ఎంత జీవితాన్ని వ్యర్థం చేశామని అనిపిస్తుంది. మౌనహాసంతో ఆనందపూర్ణమైన అన్నాడు చూడండి అసలు. ఆ వర్డ్స్ చూడండి ఎంత బాగుంటాయి. సాధకుడు కేవలంగా అంటే అక్కడ ఏమీ లేదు, సాధకుడికి వేరే పేరేం లేదు, సాధన చేశాడు కాబట్టి సాధకుడు అన్నారు అంతే. ఇంకా అక్కడ కేవలంగా అన్నాడు, అక్కడ సాధకుడు అన్న పేరు కూడా లేదు, కేవలంగా ఉన్నాడు. ఉన్నాడు అంటే ఉన్నాడు. సంసరతి ఇది సంసార. ఎక్కడ ప్రతి విషయము వస్తూ పోతూ కనిపిస్తూ అదృశ్యమవుతూ ఉంటాయో ఆ ఉనికినే సంసారం అంటారు. సంసారం అనగానే కేవలం గృహస్థాశ్రమమే కాదు కదా, ప్రపంచమే సంసారం. విషయాలన్నీ సంసారాలే, వస్తూ పోతూ ఉండట్లే మైండ్ లో. ఇది పోతే ఇంకోటి, ఇంకోటి పోతే ఇంకోటి రావట్లేదు, వస్తున్నాయి పోతున్నాయి. జనన మరణాలు, బాధలు, భయాలు, కష్టాలు, కన్నీళ్లు, రాగద్వేషాలు అన్నీ కూడా సంసార సాగరంలో ఉద్భవించే జంఝామార్గంలో. అంటే గాలి వచ్చి పోతూ ఉంటుంది, దానికి వచ్చినప్పుడు ఆహా అనగాలి, రానప్పుడు విసురుకోవాలి. అంతేగాని గాలిని తిట్టుకుంటే ఏం లాభం? ఎక్కడ పోయిందో గాలి అది. నీకు అందుబాటులో వేరే ఇచ్చాడు కదా పరమాత్మ. ఓ విసనగర్ ఇచ్చాడు, లేదా ఒట్ట ముక్కు ఇచ్చాడు, ఏది కనపడితే దాంతో అనుకోండి, అంతే కదా. కొంగులు ఇచ్చాడు, ఆడపాళ్ళకైతే ఇసురుకోవచ్చు. అంతేగాని గాలిని తిట్టుకుంటే ఏం లాభం అండి? దేవుడు నేను ఏసీ పెట్టాను, దేవుడు నాకు గాలి ఇవ్వలేదంటే ఏం లాభం అండి? దేవుడు అడిగాడు ఏసీ. కాబట్టి అన్ని కూడా ఆ మారుతాలు లాంటివి, అంటే వస్తూ పోతూ ఉంటాయి. అవి ఎప్పుడు ఉంటుందండి? గాలి ఎప్పుడు ఉంటే విసుక్కోరు, తలుపులు వేసేసుకోరు. కాబట్టి తలుపులు వేసేయాలి, జీవుడుగా తలుపు క్లోజ్ చేసేయాలి. తాను జీవుడిగా వేరే ఉన్నానని, తానే భోక్తనని అనుకుంటూ అనుభవాలను కోరుకోవడమే వీటన్నిటికీ కారణం. కాబట్టి లేదండి, ఫలితం ఏమీ లేదు. నేను అన్నప్పుడే ఫలితం, నేను లేనప్పుడు ఫలితం లేదు. అందుకే కొన్నేళ్ల వరకు పిల్లలు ఏం చేసినా కూడా వాళ్ళు ఆ కర్మను అనుభవించారని చెప్తాడు శాస్త్రంలో. ఆ తర్వాత నేను కావాలనే ఏది చెప్పట్లేదు మీకు, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ దాని గురించి ఆలోచిస్తాను. ఆ తర్వాత నుంచి వాడు చేసే కర్మలన్నీ లెక్క పెడతాను అన్నాడు. ఆయన కూడా పాపం మంచివాడే, కరుణ. కాబట్టి ఇన్నేళ్ల వరకు ఈ పిల్లవాడు చేసిన తప్పులను నేను లెక్కించను. ఒకవేళ వాడి చేత తల్లికే వేస్తానన్నాడు, తల్లికో తండ్రికే వేస్తానన్నాడు, కానీ పిల్లవాడి అకౌంట్ లో వేయలే ఆయన. ఆ తర్వాత నుంచే వాడి అకౌంట్. తనవనుకునే రాగద్వేషాలు, ఉద్రేకాలు, గర్వం, దంభత్వం మొదలైన గుణాలే సంసార చక్ర భ్రమణానికి ఇరుసులై నడిపిస్తూ ఉంటాయి. పరిమితమైన జీవభావం అనంతము శుద్ధమైన చైతన్య అనుభవంలో ఐక్యం కాగానే సంసార సాగరం అంతా అంతర్ధానమైంది. కదలిక ఆగిపోగానే కెరటాలు అదృశ్యమైనట్లే బ్రహ్మానుభవం ఉన్నది అదే కదా, ఇంకా వేరేది ఏముందండి? ఏదన్నా ఉందా? కాబట్టి ఎప్పుడైతే మనసు నిశ్చలం అయిపోయింది, అన్ని అయిపోయాయి అంటే అక్కడ అణిగిపోయాయి అంటలేదు నేను, సహజంగా లేకుండా పోయాయి. అన్ని అయిపోయే వరకు జీవితం ఉంటుందా? ఒకటి పోతే ఇంకోటి రాలేదండి. తినగానే ఇంకోటి కావాలనిపించట్లేదు, తినగానే మంచినీళ్ళు తాగాలని ఇంకో కోరిక వచ్చింది, మంచినీళ్ళు తాగగానే ఇంకో కోరిక వచ్చింది, అది అవ్వగానే చల్లగా ఉంది టీ తాగుదామా అనిపిస్తుంది, లేదా ఇంకోటి అనిపిస్తుంది. ఏదో రకరకాలు వచ్చేస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ సంసారం అనేది అది. కాబట్టి మరలా వస్తూ పోతూ ఉంటాయి. అంటే ఎప్పుడైతే మనసు నిశ్చలం అయిపోతుందో ఇక దిగులేం లేదు. ఆ యొక్క బ్రహ్మ అనుభవంలో హాయిగా స్థిరంగా ఉండిపోతుంది. అప్పుడు ఎన్ని వస్తే ఏంటి, ఎన్ని పోతే ఏంటి చెప్పండి. మీరు గాలి బాగా వచ్చింది తలుపు వేసుకున్నారు, హాయిగానే ఉంటారుగా. తలుపు తీసి పెట్టుకుని అబ్బా పిచ్చి గాలి వస్తుంది అంటాం ఎందుకు? అసలు తలుపుంది వేసుకోరంటే అవును కదా మర్చిపోయాను. కాబట్టి బ్రహ్మ ఉన్నాడు. ఎందుకు ఇవన్నీ అనుభవించడం? అసలు రాగద్వేషాలు ఇవన్నీ అవసరమా? అవసరమే లేదు. వరే నీ పుట్టుకే నీవు బ్రహ్మము, నీవు పరమానంద స్వరూపుడివి. ఆ విధంగా ఉండు. దానికి మరి ఎలాగా? నువ్వు ఉండలేని అంటున్నావు కదా, అయితే ఇది పట్టుకో. నడవలేనప్పుడు కదా కర్ర, చేయూత ఎప్పుడు అవసరం అండి? ఇప్పుడు మనకు అది లేదు కాబట్టి చేయూత అవసరం. స్థిరత్వం వచ్చాక చేయూత ఎందుకండి? ఇంకా అక్కర్లేదు కదా. శుభం భూయాత్.